నమ శివాయ్. విసిడి నంబర్ 2334, ఆడియో నంబర్ 2820. और మరియు 66 से तो बाबा ने ही मुरली में क्लियर कर दिया. 66 నుండి అయితే బాబాయే మురళీలోని క్లియర్ చేయటం మొదలుపెట్టారు. इन नारायण का जन्म कब हुआ? ఈ నారాయణుడి యొక్క జన్మ ఎప్పుడు జరిగింది? हिसाब से आता है सन 76. లెక్కతో వస్తుంది 1976వ సంవత్సరం. तो सन 76 में प्रत्यक्षता रूपी जन्म అయితే 1976వ సంవత్సరంలోని ప్రత్యక్షత రూపీ జన్మని कौन से बाप ने लिया? ఏ తండ్రి తీసుకున్నారు? बाप का प्रत्यक्षता वर्ष मनाया गया. తండ్రి యొక్క ప్రత్యక్షత సంవత్సరాన్ని జరుపుకున్నారు. मनुष्य सृष्टि के बाप ने प्रत्यक्षता वर्ष में जन्म लिया. మనుష్య సృష్టి యొక్క తండ్రి ప్రత్యక్షత సంవత్సరంలోని జన్మని తీసుకున్నారు. तो वो आत्मा प्रैक्टिकल जीवन में అయితే ఆ ఆత్మ ప్రాక్టికల్ జీవితంలోని प्रैक्टिकल जीवन में అయితే ఆ ఆత్మ ప్రాక్టికల్ జీవితంలోని अपने पार्ट को स्वीकार कर लेती है, मान लेती है, जान लेती है. తమ పార్ట్ని స్వీకారం చేస్తుంది, ఒప్పుకుంటుంది, తెలుసుకుంటుంది. तो उसे इस ज्ञान की जरूरत है అయితే వారికి ఈ జ్ఞానం యొక్క అవసరం ఉందా? कि बाप कौन है. ఏమనంటే తండ్రి ఎవరు అనేది. ज्ञान का सबसे बड़ा पॉइंट क्या है जानने के लिए? జ్ఞానం యొక్క అన్నింటికంటే పెద్ద పాయింట్ ఏమయ్యింది తెలుసుకోవటం కోసం? ज्ञान के ढेर पॉइंट. జ్ఞానం యొక్క అనేకమైన పాయింట్లు ఉన్నాయి. उन सभी पॉइंटों में ఆ అన్ని పాయింట్లలోని मुख्य पॉइंट क्या है जानने के लिए? ముఖ్యమైన పాయింట్ ఏమయ్యింది తెలుసుకోవటం కోసం? बाप की पहचान. తండ్రి యొక్క పరిచయం. वो बाप की पहचान. ఆ తండ్రి యొక్క పరిచయం. कोई कहता है राम वाली आत्मा वर्तमान में కొందరు అంటారు రాముని యొక్క ఆత్మ అయ్యింది వర్తమానంలోని बाप है. తండ్రి అయ్యారు. अरे वर्तमान में अधूरा है कि मनुष्य सृष्टि का बाप है. అరే వర్తమాన సమయంలోని అసంపూర్ణమైన వారయ్యారా లేక మనుష్య సృష్టి యొక్క తండ్రి అయ్యారా? जो अधूरा है वो मनुष्य सृष्टि का बाप हो सकता है. ఎవరైతే అసంపూర్ణమైన వారు ఉన్నారో వారు మనుష్య సృష్టి యొక్క తండ్రి అవ్వగలుగుతారా? 16 कला संपूर्ण देवताओं का बाप हो सकता है. 16 కళల సంపూర్ణమైన దేవతగా అవ్వగలుగుతారా? దేవతల యొక్క తండ్రి అవ్వగలుగుతారా? नहीं हो सकता. అవ్వలేరు. वर्तमान में तो पुरुषार्थी है. వర్తమానంలో అయితే పురుషార్థి అయ్యారు. कोई कहते हैं शंकर है. కొందరు అంటారు శంకరుడయ్యారు. कोई कहते हैं ब्रह्मा कुमारियां जैसे కొందరు అంటారు బ్రహ్మకుమారీల వలె कि कृष्ण ही गीता का भगवान है. కృష్ణుడే గీత యొక్క భగవంతుడయ్యారు. फिर कोई कहते हैं गणेश है, कोई कहते हैं हनुमान है, कोई कहते हैं जगदम्बा है, कोई కొందరు అంటారు గణేశుడయ్యారు, కొందరు అంటారు హనుమంతుడయ్యారు, కొందరు అంటారు జగదంబ అయ్యారు, कहते हैं क्या है, कोई क्या. కొందరు అంటారు ఏంటో, కొందరు అంటారు ఏంటో. वास्तव में నిజానికి जो बाप कहते हैं मुरली में बार बार ఏదైతే తండ్రి అంటారో మురళీలోని మాటి మాటికి कि पहले पहले किसका पूरा परिचय देना चाहिए? మొట్టమొదట ఎవరి యొక్క పరిచయాన్ని పూర్తిగా ఇవ్వాలి? बाप का परिचय देना चाहिए. తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. बाप का परिचय बुद्धि में नहीं बैठा है తండ్రి యొక్క పరిచయం బుద్ధిలోని కూర్చోలేదు అంటే
तो रवाना कर देना चाहिए। అప్పుడు పంపించేయాలి. क्या? ఏంటి? क्योंकि ఎందుకంటే बाप का परिचय बुद्धि में नहीं बैठा, తండ్రి యొక్క పరిచయం బుద్ధిలోని కూర్చోలేదు అంటే इसका मतलब जास्ती टिक टिक करने से कोई फायदा नहीं है। वो हमारे कुल का है ही नहीं। ఎక్కువగా వ్యర్థంగా మాట్లాడినా ఫలితం లేదు. వారు మన కులం వారు కాదు. हमारे कुल का होने का प्रूफ क्या बताया? మన కులం వారు అయ్యేటటువంటి ప్రూఫ్ని ఏం చెప్పారు? है? స్టూడెంట్ ఏదో అన్నారు. हमारे कुल का होगा మన కులం వారు అయినట్లయితే तो थोड़ा ज्ञान सुनाएंगे అప్పుడు కొద్దిగా జ్ఞానాన్ని వినిపించినా और वो चिपक के बैठ जाएगा। మరియు వారు అంటిపెట్టుకొని కూర్చుండిపోతారు. हमको और सुनाओ और सुनाओ और सुनाओ। మాకు ఇంకా వినిపించండి, ఇంకా వినిపించండి, ఇంకా వినిపించండి. जैसे बहुत दिनों के बाद बिछड़ा हुआ कोई बच्चा ఎలా అయితే చాలా సంవత్సరాలు తరువాత విడిపోయినటువంటి పిల్లవాడు, తప్పిపోయినటువంటి పిల్లవాడు बाप को मिलता है తండ్రికి లభించినట్లయితే तो कितने प्यार से मिलता है। అప్పుడు ఎంత ప్రేమతోని కలుస్తాడు. तो అయితే बाप का परिचय भी सबसे बड़ी परीक्षा है। తండ్రి యొక్క పరిచయం కూడా అన్నింటికంటే పెద్ద పరీక్ష అయ్యింది. ये परीक्षा माया लेगी ఈ పరీక్షని మాయ తీసుకుంటుంది फाइनल पेपर में ఫైనల్ పేపర్లోని. और देखेगी మరియు చూస్తుంది कि कौन कौन बच्चे हैं ఎవరెవరు పిల్లలున్నారు. जो ఏదైతే औरों की सुनी सुनाई बातों के प्रभाव में अभी तक भी नंबरवार आते रहे हैं, ఇప్పటి వరకు కూడా వేరే వారు వినిపించేటటువంటి మాటల్లోకి వస్తూ ఉన్నారో और फाइनल पेपर में మరియు ఫైనల్ పేపర్లోని फिर भी आ जाएंगे। ఆయన కూడా వచ్చేస్తారు. औरों के प्रभाव से प्रभावित हो जाएंगे వేరే వారికి ప్రభావంలోకి ప్రభావితం అయిపోతారు. और बाप को మరియు తండ్రిని भूल जाएंगे। మర్చిపోతారు. फिर भी అయినా కూడా छोटे बच्चे हों చిన్నపిల్లలు ఉన్నప్పటికీ या बाप के बड़े बच्चे हों, లేక తండ్రి యొక్క పెద్ద పిల్లలు అయినప్పటికీ या बड़े में बड़ा बच्चा हो, లేక పెద్దవారిలోని కూడా పెద్ద పిల్లవాడు అయినప్పటికీ अगर ఒకవేళ वास्तव में बच्चे हैं, నిజానికి పిల్లలు అయినట్లయితే आत्मिक स्थिति में स्थित होने वाले प्रैक्टिकल जीवन में हैं, ఆత్మిక స్థితిలోని ప్రాక్టికల్ జీవితంలోని స్థిరమయ్యేటటువంటి వారైనట్లయితే तो हैं तो बच्चे ना। అయితే అవ్వటానికి పిల్లలైతే అయ్యారు కదా. छोटे हैं या बड़े, చిన్నవారైనా లేక పెద్దవారైనా जो बड़े बच्चे होंगे ఎవరైతే పెద్ద పిల్లలు ఉంటారో वो अंत तक बाप को नहीं भूलेंगे। వారు అంతం వరకు తండ్రిని మరిచిపోరు. क्या? ఏంటి? अंत तक नहीं भूलेंगे। అంతం వరకు మరిచిపోరు. और नंबरवार छोटे होंगे మరియు నెంబర్ వారుగా చిన్నవారు అయి ఉన్నట్లయితే तो भूलेंगे पहले, అయితే మొదట మరిచిపోతారు, अभी भी भूल जाते हैं ఇప్పుడు కూడా మరిచిపోతారు. और भूल करके మరియు మరిచిపోయి बाप को छोड़कर తండ్రిని విడిచిపెట్టి चले जाते हैं। వెళ్ళిపోతారు. तो वो छोटे में छोटे हुए అయితే వారు చిన్నవారిలోని చిన్నవారయ్యారా?
या बड़े हुए? లేక పెద్దవారయ్యారా? छोटे में छोटे हुए, చిన్నవారిలోని చిన్నవారయ్యారు. छोटा पद पाने वाले हैं, చిన్న పదవిని పొందేటటువంటి వారయ్యారు. आए तो हैं, రావడం అయితే వచ్చారు, सरेंडर भी हुए, సరెండర్ కూడా అయ్యారు. लेकिन बाप कहते हैं కానీ తండ్రి అంటారు, जो सरेंडर होकर के चले जाते हैं, ఎవరైతే సరెండర్ అయి వెళ్ళిపోతారో, बाहर की दुनिया में चले जाते हैं, బయట ప్రపంచంలోకి వెళ్ళిపోతారో, वो प्रजा वर्ग में चांडाल बनेंगे. వారు ప్రజావర్గంలోని చండాలులుగా అవుతారు. कौन सी प्रजा में? ఏ ప్రజల్లోని? इस्लामियों की प्रजा में, ఇస్లామీల యొక్క ప్రజల్లోనా, चंद्रवंशियों की प्रजा में, చంద్రవంశీయుల యొక్క ప్రజల్లోనా, क्रिश्चियंस की प्रजा में, క్రిస్టియన్ల యొక్క ప్రజల్లోనా, या सूर्यवंशी की प्रजा में? లేక సూర్యవంశీయుల యొక్క ప్రజల్లోనా? सूर्यवंशियों की प्रजा में चांडाल बनेंगे. సూర్యవంశీయుల యొక్క ప్రజల్లోని చండాలులుగా అవుతారు. नीचे ते नीचे बनेंगे, నీచాతి నీచంగా తయారవుతారు. फिर ऊंचा पद पाने वाले भी तो होंगे. మళ్ళీ ఉన్నతమైన పదవిని కూడా పొందేటటువంటి వారు ఉంటారు కదా. हैं? राजधानी में तो सब प्रकार के चाहिए. రాజధానిలోనైతే అన్ని విధాల వారు కావాలి కదా. तो 4.5 लाख बच्चे, అయితే 4.5 లక్షల పిల్లలయ్యారు. वो 4.5 लाख बच्चे सब नंबरवार हैं. ఆ 4.5 లక్షల పిల్లలు అందరూ నెంబర్ వారుగా అయ్యారు. फाइनल पेपर माया का होगा जो अभी हुआ नहीं है. ఫైనల్ పేపరు మాయదవుతుందో, అది ఇప్పుడు అవ్వలేదు. घोषणा कर दी. ఘోషణని చేసేశారు. क्या? ఏంటి? कि तुम बच्चे तमो प्रधान से सतो प्रधान बनने में పిల్లలైన మీకు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడం కోసం 40 वर्ष लेते हो. 40 సంవత్సరాలని తీసుకుంటారు. तो वो 76 से लेकर के అయితే అది 76 నుండి తీసుకొని 76 77 से लेकर के 76 77 నుండి తీసుకొని 2017 तक 17 వరకు 40 वर्ष पूरे होते हैं. 40 సంవత్సరాలు పూర్తిగా అవుతాయి. उनमें कोई एक बच्चा निकलता है 100% सत्य. వారిలో నుండి 100% సత్యమైన వారు ఒక్కరు వెలువడతారు. पूरा बाप को पहचानने वाला. పూర్తిగా తండ్రిని గుర్తించిన వారు. दुनिया में कोई हैसियत नहीं. ప్రపంచంలోని ఎవరు, ప్రపంచంలో అటువంటి యోగ్యత ఎవ్వరికీ లేదు. कोई शख्सियत नहीं ఎవరు వ్యక్తిత్వం లేరు, जो उसको हिला सके. ఎవరైతే వారిని కదపగలుగుతారో. क्या? ఏంటి? जिसकी यादगार माउंट आबू में बताई, దాని యొక్క స్మృతి చిహ్నం మౌంట్ ఆబూలోని చెప్పారు. है अचलगढ़. అచ్చల్గఢ్. रामायण में दिखाया రామాయణంలోని చూపించారు. अंगद. అంగదుడు. ये शरीर के अंग हैं. ఇవి శరీరం యొక్క అంగాలయ్యాయి, అవయవాలయ్యాయి. जो अंग ఏ అవయవాలైతే ईश्वरीय सेवा में ఈశ్వరీయ సేవలోని दे दिए ఇచ్చేశారో, तो नाम पड़ा అప్పుడు పేరు పడింది अंगद. అంగదుడు. वो अंगद ఆ అంగదుడు पांव टिका देता है. పావుని కాలుని స్థిరంగా పెట్టేస్తాడు. सारी दुनिया रावण संप्रदाय बनती है. మొత్తం ప్రపంచం అంతా రావణ సంప్రదాయంగా అవుతుంది. कि अभी कोई राम संप्रदाय भी है? లేక ఇప్పుడు రామ సంప్రదాయాలు కూడా ఎవరైనా ఉన్నారా? है सब रावण संप्रदाय.
అందరూ రావణ సంప్రదాయులు. जैसे यज्ञ के आदि में हुआ था, ఎలా అయితే యజ్ఞం యొక్క ఆదిలోని అయ్యిందో, सारी दुनिया एक तरफ మొత్తం ప్రపంచం అంతా ఒకవైపు और एक आत्मा మరియు ఒక ఆత్మ दूसरी तरफ थी. రెండో వైపు ఉండేది. जो आदि में ఏదైతే ఆదిలో అయ్యిందో सोई अंत में होने वाला है. అదే అంతంలోనే అవ్వనున్నది. सारी दुनिया मीडिया के चक्कर में आ जाएगी. మొత్తం ప్రపంచం అంతా మీడియా యొక్క ప్రభావంలోకి వచ్చేస్తుంది. अखबार वालों के दबाव में बड़े बड़े ऑफिसर्स आ जाएंगे. పేపర్ల వారి యొక్క అణిచివేతలోకి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చేస్తారు. बड़े बड़े नेताएं आ जाएंगे. పెద్ద పెద్ద నేతలు వచ్చేస్తారు. सब भ्रष्टाचारी हैं. అందరూ భ్రష్టాచారీలయ్యారు. वो भ्रष्टाचारी ఆ భ్రష్టాచారులు नोटों की गड्डियों के आगे నోట్లు కట్ల ఎదురుగా माथा टिकाई देंगे. మస్తకాన్ని వంచేస్తారు. क्या करेंगे? ఏం చేస్తారు? है माथा टिकाई देंगे. మస్తకాన్ని వంచేస్తారు. सत्य का आसरा लेंगे సత్యం యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారా या झूठों का आसरा लेंगे? లేక అసత్యం వారి యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారా? झूठों को सहयोग देंगे, అసత్యం వారికి సహయోగాన్ని ఇస్తారు. सत्य को सहयोग సత్యానికి సహాయం नहीं देंगे. ఇవ్వరు. तो वो फाइनल परीक्षा होगी. అయితే ఆ ఫైనల్ పరీక్ష అవుతుంది. क्या ఏంటి? कि कौन कौन है नंबरवार, ఎవరెవరయ్యారో నెంబర్ వారుగా, जो सुनी सुनाई बातों के प्रभाव में आ जाते हैं. ఎవరైతే చెప్పుడు మాటల యొక్క ప్రభావితంలోకి వచ్చేస్తారో, और जिनके प्रभाव में आ जाते हैं उनकी क्या बन जाते हैं? మరియు ఎవరి యొక్క ప్రభావితంలోకి అయితే వచ్చేస్తారో వారికి ఏమైపోతారు? प्रजा बन जाएंगे. ప్రజలుగా తయారైపోతారు. शिव बाप శివుడు తండ్రి प्रजा बनाने आया है ప్రజలుగా తయారు చేయడం కోసం వచ్చారా, या राजा बनाने आया है? లేక రాజులుగా తయారు చేయడం కోసం వచ్చారా? और नंबरवार बनाने आया है మరియు నెంబర్ వారుగా తయారు చేయడం కోసం వచ్చారా, या अव्वल नंबर राजा बनाने आया है? లేక మొదటి నెంబర్ రాజుగా తయారు చేయడానికి వచ్చారా? है మొదటి నెంబరు అని స్టూడెంట్ అన్నారు. अव्वल नंबर राजा మొదటి నెంబర్ రాజా वो तो अल्लाह अव्वल दीन गाया हुआ है. వారైతే అల్లాహ్ అవ్వల్ దీన్ గాయనం చేయబడి ఉన్నారు. जो मुसलमान भी गाते हैं. ఏదైతే మహమ్మదీయులు కూడా గాయనాన్ని చేస్తారో, अल्लाह अव्वल दीन. అల్లాహ్ అవ్వల్ దీన్. अल्लाह माने ऊंचे ते ऊंचा, అల్లాహ్ అంటే ఉన్నతో ఉన్నతుడు. जिसने ఎవరైతే अव्वल नंबर మొదటి నెంబరు, दीन माने धर्म की स्थापना की. దీన్ అంటే ధర్మాన్ని స్థాపన చేశారు. वो मुसलमान भी जानते हैं कि इस दुनिया में ఆ ముసల్మాన్లకి కూడా తెలుసు, ఆ మహమ్మదీయులకి కూడా తెలుసు, ప్రపంచంలోని ఎవరైతే इस्लाम धर्म से पहले भी कोई ఇస్లాం ధర్మం కంటే కూడా ముందు ఏదో धर्म था ధర్మం ఉండేది. जो भारत में ఏదైతే భారత్లోని सत्य सनातन आदि देवता धर्म कहा जाता है. సత్య సనాతన ఆది దేవతా ధర్మం అని అనబడుతుందో, उसका దాని యొక్క स्थापन करने वाला స్థాపనని చేసేటటువంటి వారు कोई अव्वल नंबर का ఎవరో మొదటి నెంబర్ యొక్క कौन ఎవరు धर्म स्थापक है, ధర్మస్థాపకుడయ్యారు. उसको कहा जाता है अल्लाह अव्वल दीन. వారిని అంటారు అల్లాహ్ అవ్వల్ దీన్. अल्लाह ऊंचे ते ऊंचा, అల్లాహ్ ఉన్నతో ఉన్నతుడు. जिसको अंग्रेज लोग कहते हैं వారిని
అంగ్రేజీలు అంటారు हेवनली गॉड फादर। హెవెన్లీ గాడ్ ఫాదర్. कैसा फादर? ఎటువంటి ఫాదర్ అయ్యారు? हेवनली माने హెవెన్లీ అంటే हेवन स्थापन करने वाला। హెవెన్ని స్థాపన చేసేటటువంటి వారు. और धर्म पिताएं వేరే ధర్మపితలు ब्रह्मा हो, బ్రహ్మైనా, इब्राहिम हो, ఇబ్రహీం అయినా, बुद्ध हो, బుద్ధుడైనా, क्राइस्ट हो, క్రైస్ట్ అయినా, या उनके फॉलोअर्स हो, లేక వారి యొక్క ఫాలోవర్స్ అయినా, वो स्वर्ग स्थापन వారు స్వర్గం యొక్క స్థాపనని नहीं करते। చెయ్యలేరు. और वो మరియు వారు स्वर्ग स्थापन करके जाता है। స్వర్గాన్ని స్థాపన చేసి వెళ్తారు. और धर्म पिताएं इस दुनिया को आकर के వేరే ధర్మపితలు ఈ ప్రపంచంలోకి వచ్చి नरक से रौरव नरक बनाए देते हैं। నరకం నుంచి రౌరవ నరకంగా తయారు చేసేస్తారు. और वो अल्लाह अव्वलीन మరియు ఆ అల్లాహ్ అవ్వల్ దీన్ ఎవరైతే ఉంటారో स्वर्ग बना के जाता है। స్వర్గాన్ని తయారు చేసి వెళ్తారు. तो उसके लिए बोला అయితే అతని కోసం అన్నారు, तुम बच्चे हो పిల్లలైనా మీరే అయ్యారు. जो कहते हो हमारा बाबा, ఏదైతే అంటారు మా బాబా, हर 5000 वर्ष के बाद हमको ప్రతి 5000 సంవత్సరాలకి మాకు राजयोग की शिक्षा दे रहे हैं। రాజయోగం యొక్క శిక్షణని ఇస్తున్నారు. वो ज्ञान का सागर है। వారు జ్ఞానం యొక్క సాగరుడయ్యారు. क्या? ఏంటి? ज्ञान का सागर है। జ్ఞాన సాగరుడయ్యారు. उस सागर में ఆ సాగరుల్లోని सारी नदियां समाई जाती हैं। నదులన్నీ ఇమిడిపోతాయి. क्या? ఏంటి? सारी नदियां నదులన్నీ बड़े थे बड़ी అతి పెద్ద, और छोटे थे छोटी नदियां। అతి పెద్దవి మరియు చిన్న నదులు కూడా. बड़े थे बड़े అతి పెద్ద तालाब, చెరువు, बड़े थे बड़ी झीलें, అతి పెద్ద సరస్సులు, पोखरे, చెరువులు, गड्ढे गड़ीचियां, గుంటలు, जिनमें थोड़ा बहुत जल रहता है। దేనిలోనైతే కొద్దో గొప్ప జలం ఉంటుందో. द्रौपदी कुंड जैसे। ద్రౌపది కుండం వలె वो सांप का जल सागर में समा जाएगा। ఆ జలం అంతా సముద్రంలో ఇమిడిపోతుంది. सागर इतना विशाल रूप धारण करेगा సాగరుడు ఎంత విశాలమైన రూపాన్ని ధారణ చేస్తారంటే कि सारी दुनिया में जलमयी हो जाएगी। మొత్తం ప్రపంచం అంతటా జలమయం అయిపోతుంది. क्या होगा? ఏమైపోతుంది? जलमयी हो जाएगी। జలమయం అయిపోతుంది. सब सागर में समा जाएंगे। అందరూ సముద్రంలోని ఇమిడిపోతారు. सागर रहेगा సముద్రుడు మిగిలిపోతారు. और सबको डुबो देगा। మరియు అందరినీ ముంచేస్తారు. कौन रहेगा? ఎవరు ఉంటారు? जड़ सागर या चैतन्य सागर? भी चैतन्य सागर रहेगा। జడ సముద్రమా లేక చైతన్య సముద్రము కూడానా? చైతన్య సముద్రం ఉంటుంది. कहाँ रहेगा? ఎక్కడుంటారు? सारी दुनिया तो डूब जाएगी, మొత్తం ప్రపంచం అంతా అయితే మునిగిపోతుంది. फिर रहेगा कहाँ? మరి ఎక్కడ ఉంటారు? हैं? दिल्ली में रहेगा। ఢిల్లీలోనే ఉంటారా? हैं? స్టూడెంట్స్ ఏదో అన్నారు. बोला అన్నారు जब ఎప్పుడైతే तुम बच्चे పిల్లలైన మీరు
पूरे ही विकारों में डूब जाते हो, दलदल में। పూర్తిగా వికారాల్లోని మునిగిపోతారు, ఊబిలోకి. तुम्हारी चोटी पकड़ करके खींचता हूँ। మీ యొక్క పిలకని పట్టుకొని లాగుతాను. क्या? ఏంటి? किसको खींचता हूँ? ఎవరిని లాగుతాను? ब्राह्मण चोटी, పిలక బ్రాహ్మణుణ్ణి. जो ब्राह्मणों में ఎవరైతే బ్రాహ్మణుల్లోని चोटी के समान है, పిలక సమానమైన వారు ఉంటారు. सबसे ऊंची चोटी, అన్నింటికంటే ఉన్నతమైన శిఖరం. जिसमें దేనిలోనైతే याद की गांठ लगती है, అన్నింటికంటే ఉన్నతమైన పిలక, దేనిలోనైతే స్మృతి యొక్క ముడి వేయబడుతుందో तो क्या बन जाता है? అప్పుడు ఏం తయారైపోతుంది? शिवलिंग बन जाता है। శివలింగం తయారైపోతుంది. वो शिवलिंग ఆ శివలింగం जो दुनिया में जितनी भी खुदाइयां हुई हैं देश विदेश में, ఏవైతే ప్రపంచంలోని దేశ విదేశాల్లోని ఎన్నైతే త్రవ్వకాలు అయ్యాయో सभी देशों में वो शिवलिंग मूर्तियां मिली हैं। అన్ని దేశాలలోని ఆ శివలింగం విగ్రహాలు లభించాయి. दुनिया में सबसे जास्ती मंदिर ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ మందిరాలు शिवलिंग के हैं। శివలింగాలవి అయ్యాయి. ऐसी सार्वभौम सत्ता वाला అటువంటి సార్వభౌమ సత్తా కలిగినటువంటి వారు, वो आत्मा ఆ ఆత్మ जो ఏదైతే सबके दिलों पर विराजमान हो जाती है। అందరి హృదయాలలోని విరాజమానం అయిపోతుంది. ఏంటి? सबका दिलवाड़ा है। అందరి దిల్వాలా అయ్యారు. क्या है? ఏమయ్యారు? सबका दिलवाला, అందరి యొక్క దిల్వాలా అయ్యారు. एक एक की दिल लेने वाला। ఒక్కొక్కరి హృదయాన్ని తీసుకునేటటువంటి వారు. कि तुमने कहाँ तक अपना दिल दिया है? మీరు ఎంతవరకు మీ హృదయాన్ని ఇచ్చారు? कोई दिल दे देते हैं ना, ఎవరైనా మనసుని ఇచ్చేస్తారు కదా, तो तन भी तेरा, అప్పుడు శరీరం కూడా నీది, मन भी तेरा, మనసు కూడా నీది, धन भी तेरा, ధనం కూడా నీది, सब कुछ तेरा, कुछ అన్నీ నీవి, नहीं, कुछ नहीं मेरा। నావంటూ ఏమీ లేవు. लेकिन नंबरवार हैं देने वाले। కానీ నెంబర్ వారుగా అయ్యారు ఇచ్చేటటువంటి వారు. तो सबको अपने अपने नंबर का पता चलेगा। అయితే అందరికీ తమ తమ నెంబర్ గురించి తెలుస్తుంది. कि मैं दिलवाड़ा बाप का నేను దిల్వాడా తండ్రి యొక్క कौन से नंबर का बच्चा हूँ, ఏ నెంబర్ యొక్క పిల్లవాడినయ్యాను, और कौन से नंबर के माला रूपी మరియు ఏ నెంబర్ యొక్క మాలారూపి संगठन में आने वाला हूँ। సంఘటనలోకి వచ్చేటటువంటి వాడిని. क्या? ఏంటి? 66 में जिस संगठन की घोषणा हुई थी, पुरानी दुनिया का विनाश हो जाएगा, 66లో ఏ సంఘటన యొక్క ఘోషణ అయ్యిందో పాత ప్రపంచం యొక్క వినాశనం అయిపోతుంది అని लक्ष्मी नारायण के चित्र में छपा हुआ है। లక్ష్మీనారాయణుల యొక్క చిత్రంలో ముద్రించబడింది. नई दुनिया की 76 में स्थापना हो जाएगी। కొత్త ప్రపంచం యొక్క స్థాపన అనేది అయిపోతుంది. वो 2 का संगठन था। అది ఇద్దరి యొక్క సంఘటన అయ్యింది. उसके बाद దాని తరువాత टू लेट का बोर्ड लग जाएगा। టూ లేట్ యొక్క బోర్డు పెట్టబడుతుంది. 76 के बाद 76 తరువాత
तो लगा या नहीं लगा? అయితే పెట్టబడిందా లేక పెట్టబడలేదా? लग गया। పెట్టబడింది. उस ऊंचे क्या ऊंचे संगठन, ఆ ఉన్నతమైన సంఘటన जो सारी सृष्टि के माता पिता हैं, ఎవరైతే మొత్తం సృష్టికి అంతటికి మాతాపిత ఉంటారో उनका संगठन प्रत्यक्ष होता है। వారి యొక్క సంఘటన ప్రత్యక్షమవుతుంది. वो तो हुआ। అదైతే అయ్యింది. उसके बाद तो टू लेट का बोर्ड लग गया, वो कोई बन ही नहीं सकता उस संगठन में। దాని తరువాత అయితే టూ లేట్ యొక్క బోర్డు పెట్టబడింది. దాని తరువాత అయితే ఎవరు తయారవ్వలేరు. उसके बाद దాని తరువాత 8 का संगठन, 8 యొక్క సంఘటన. वो 8 का संगठन ఆ 8 మంది యొక్క సంఘటన फिर 40 वर्ष पूरे होने वाले हैं। మళ్ళీ 40 సంవత్సరాలు పూర్తిగా అవ్వనున్నవి. नई दुनिया की छोटी सी राजधानी स्थापन होने वाली है। కొత్త ప్రపంచం యొక్క చిన్న రాజధాని స్థాపన అవ్వనున్నది. उस राजधानी में ఆ రాజధానిలోని वो 8 की माला का संगठन तैयार होगा। ఆ 8 మంది యొక్క మాలారూపి సంఘటన అనేది తయారవుతుంది. जो 8 मन के ఎవరైతే 8 మనులు शिव की अष्टमूर्तियां कही जाती हैं। శివుని యొక్క అష్టమూర్తులుగా అనబడతారు. क्या? ఏంటి? शिव की శివుని యొక్క अष्टमूर्तियां అష్టమూర్తులు जो शिव के मस्तक पर रखी जाती हैं। ఏదైతే శివుని యొక్క మస్తకంలోని పెట్టబడతారో. क्या? ఏంటి? जो बहुत प्यारे बच्चे होते हैं, ఎవరైతే ప్రియమైన పిల్లలు ఉంటారో बाप प्यार में आकर के उन बच्चों को తండ్రి ప్రేమలోకి వచ్చి ఆ పిల్లల్ని सर पर उठा लेते हैं। తల మీదకి ఎక్కించేసుకుంటారు. तो ये पता चलेगा అయితే ఇది తెలుస్తుంది. जो 8 में आने वाले होंगे ఎవరైతే 8లోకి వచ్చేటటువంటి వారు ఉంటారో उनको వారికి 18 అట్టరహ कितने रह? ఎన్ని ఉన్నాయి? అట్టరహ 18. ఎన్నున్నాయి? 8। అట్ उन 8 को ఆ 8 మందికి 18 में ही पता लग जाएगा 18లోనే తెలిసిపోతుంది कि हम 8 के माला के अंदर आ गए। ఏమనంటే మేము 8 యొక్క మాలలోకి వచ్చేసామని. बाकी को नंबरवार बाद में पता चलता रहेगा। మిగతా వారందరికీ నెంబర్ వారుగా తెలుస్తూ వెళ్తుంది. उसके बाद దాని తరువాత नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా కాదు, 108 की माला का संगठन 108 యొక్క మాల యొక్క సంఘటన. जो राजाएं बनते हैं, ఎవరైతే రాజులుగా తయారవుతారో वो 108 की माला का विजय माला का संगठन भी प्रत्यक्ष होगा। ఆ 108 యొక్క విజయమాల యొక్క సంఘటన కూడా ప్రత్యక్షమవుతుంది. 108 आत्मा रूपी मन के 108 యొక్క మాలారూపి మనులు युगल मन के జోడి మనులు. क्या? యుగల్ మనులు ఏంటి? सिंगल मन के नहीं, సింగల్ మనులు కారు. सिंगल मन के भी प्रत्यक्ष होंगे। సింగల్ మనులు కూడా ప్రత్యక్షమవుతారు. रुद्रमाला, రుద్రమాల, रुद्रमाला के ऊपर రుద్రమాల పైన फूल होता है, పువ్వులుంటాయి. डबल मन का नहीं होता। డబల్ మనులుండవు. और विजयमाला के ऊपर మరియు విజయమాల పైన डबल मन का होता है। డబల్ మనులుంటాయి. इसका मतलब ये नहीं है कि विजयमाला में 109 मन के होते हैं। దీని అర్థం ఇది కాదు, విజయమాలలోని 109 మనులుంటాయని. नहीं, కాదు. जो 108 ఏదైతే
8 मणके हैं 108 మనులుంటారో उनको వారికి प्रवृत्ति मार्ग का साबित करने के लिए ప్రవృత్తి మార్గం వారిగా రుజువు చేయడం కోసం वो डबल मणका दिखाया गया है వాటిని డబల్ మనులుగా చూపించబడ్డారు भगवान भगवती के रूप में। భగవాన్ భగవతి రూపంలోని वो डबल मणका ఆ డబల్ మనులు 9वां नहीं है, 9వది లేదు, वो सिर्फ दिखाने के लिए है। అది కేవలం చూపించటం కోసం ఉంది. है 108 पेयर्स, అయ్యారు 108 మంది జంటలు, 108 जोड़े, 108 మంది జోడీలు. तो उस संगठन में आने वाले बच्चे कौन कौन होंगे? అయితే ఆ సంఘటనలోకి వచ్చేటటువంటి పిల్లలు ఎవరెవరయ్యారో वो भी అది కూడా टाइम बता दिया। టైంని చెప్పేశారు. क्या ఏంటి? तमो प्रधान से सतो प्रधान बनने में తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడం కోసం 40 से 50 वर्ष लगते हैं तुम बच्चों को। 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు పడతాయి పిల్లలైన మీకోసం. तो 50 वर्ष लगेंगे पूरी राजधानी स्थापन होने में। అయితే 50 సంవత్సరాలు పడతాయి పూర్తిగా రాజధాని స్థాపన అవ్వడంలోని. राजाओं की पूरी माला रूपी संगठन स्थापन होगा। రాజుల యొక్క పూర్తిగా మాలా రూపీ సంఘటన ప్రత్యక్షమైపోతుంది. फिर रह जाएंगे 10 वर्ष, ఇంకా మిగిలిపోతాయి 10 సంవత్సరాలు. 28 से 28 నుండి తీసుకొని 37-38 तक। 37, 38 వరకు. उन 10 वर्षों में ఆ 10 సంవత్సరాల్లోని बाकी धर्म पिताएं మిగతా ధర్మపితలు और उनके फॉलोअर्स మరియు వారి యొక్క ఫాలోవర్స్ बाप को पहचानेंगे। తండ్రిని గుర్తిస్తారు. क्या? ఏంటి? लेकिन देह अहंकार रह जाने के कारण కానీ దేహ అహంకారం మిగిలి ఉన్న కారణంగా पूरा ज्ञान न ले पाने के कारण పూర్తిగా జ్ఞానాన్ని తీసుకోలేని కారణంగా पूरा ज्ञान न ले पाने का कारण పూర్తిగా జ్ఞానాన్ని తీసుకోలేకపోవటానికి కారణం सारी दुनिया में अशांति शुरू हो जाएगी। మొత్తం ప్రపంచం అంతటా అశాంతి ప్రారంభమైపోతుంది. तुम्हारी राजधानी स्थापन हुई మీ రాజధాని స్థాపన అయ్యింది అంటే और झगड़ा మరియు యుద్ధం शुरू हो जाएगा। కొట్లాట ప్రారంభమైపోతుంది. तो उस झगड़े के टाइम पर, अशांति के टाइम पर पढ़ाई, అయితే ఆ జగడా సమయంలోని అశాంతి యొక్క సమయంలోని చదువు पढ़ाई होती नहीं। చదువు అవ్వనే అవ్వదు. जब शांति का टाइम रहा ఎప్పుడైతే శాంతి యొక్క సమయం ఉంటుందో तब तक तो दूसरे धर्म पिताओं ने అంతవరకు అయితే వేరే ధర్మపితలు अहंकार में रहने के कारण అహంకారంలోని ఉన్న కారణంగా ईश्वर को, ईश्वर के ज्ञान को कुछ समझा ही नहीं। ఈశ్వరుణ్ణి, ఈశ్వరు యొక్క జ్ఞానం గురించి ఏమీ అర్థమే చేసుకోలేదు. और जब अशांति का टाइम शुरू हो जाता है तो ले नहीं पाते। మరియు అశాంతి యొక్క టైం ఎప్పుడైతే ప్రారంభం అయిపోతుందో అప్పుడు తీసుకోలేకపోతారు. इसलिए అందువలనే आएंगे, వస్తారు, सलामी तो भरेंगे, సలాంనైతే చేస్తారు, लेकिन अंदर से కానీ లోపల నుండి मानेंगे नहीं। ఒప్పుకోరు. क्यों? ఎందుకు? क्योंकि रावण संप्रदाय के मुख हैं। ఎందుకంటే రావణ సంప్రదాయం యొక్క ముఖాలయ్యారు. किसके मुख हैं? ఎవరి యొక్క ముఖాలయ్యారు? रावण के मुख। రావణుడి యొక్క ముఖాలు. रावण क्या करता था? రావణుడు ఏం చేసేవారు? अंदर से जानता था, లోపల నుండి తెలుసు, समझ गया తెలిసేసుకున్నారు. कि ये भगवान है। ఏమనంటే వీరు భగవంతుడయ్యారని. ऊंचे से ऊंची सत्ता है। ఉన్నతోన్నతమైన సత్తా అయ్యింది.
लेकिन अपने देह के अहंकार में आने के कारण కానీ తమ దేహం యొక్క అహంకారంలోకి వచ్చిన కారణంగా वो कहता था వారనేవారు, मेरे से लड़ाई लड़के जीतेगा నాతో యుద్ధాన్ని చేసి గెలిచినట్లయితే అప్పుడు तो मानूंगा, నేను ఒప్పుకుంటాను. मेरी सत्ता से टकराए నా సత్తాతోని ఢీక్కోవాలి और टकरा के जीत पाके दिखाए, మరియు ఢీక్కొని విజయాన్ని పొంది చూపించాలి. तब मानूंगा. అప్పుడు నేను ఒప్పుకుంటాను. क्या ఏంటి? कि ये भगवान है? ఏమనంటే వీరు భగవంతుడయ్యారని. नहीं तो లేకుంటే मैं नहीं मानूंगा कोई साकार भगवान होता है. నేను ఒప్పుకోను ఎవరైనా సాకారంలోని భగవంతుడు ఉంటారనేది. क्योंकि धर्म पिताओं ने तो ఎందుకంటే ధర్మపితలైతే द्वैतवादी द्वापर युग में जब से आना शुरू हुए, ద్వైత్వవాది ద్వాపరంలో ఎప్పటి నుండి అయితే రావడం ప్రారంభించారో उन्होंने निराकार को ही भगवान माना, कभी साकार को भगवान. వారు నిరాకారుణ్ణే భగవంతుడుగా ఒప్పుకున్నారు. సాకారుణ్ణి భగవంతుడుగా ఎప్పుడు माना ही नहीं. ఒప్పుకోలేదు. इसीलिए అందువలనే अंतिम जीवन में भी అంతిమ జీవితంలోని కూడా वो भगवान को मानने के लिए వారు భగవంతుణ్ణి ఒప్పుకోవడం కోసం तैयार ही नहीं होते. తయారవ్వనే అవ్వరు. आखिरी में क्या होगा చివరికి ఏమవుతుంది? है? क्या होगा? ఏమవుతుంది? आखिरी చివరికి मौत सर पर टकराएगी. మృత్యువు తలని ఢీక్కుంటుంది. क्या? ఏంటి? सच्चाई సత్యత सर पर चढ़ करके बोलेगी. తల మీదకి ఎక్కి మాట్లాడుతుంది. जैसे ఎలా అయితే 76 में 76లోని जो मुकर्रर रथ ఏదైతే ముఖరర్ రథం मनुष्य सृष्टि का बाप के रूप में प्रत्यक्ष होता है, మనుష్య సృష్టి యొక్క తండ్రి రూపంలోనే ప్రత్యక్షమవుతారు. वो వారు माउंट आबू में जा नहीं सकता था. మౌంట్ ఆబూలోకి వెళ్ళలేకపోయేవారు. और फिर उसके जो सहयोगी बने మరియు వారి యొక్క సహయోగిలుగా ఎవరైతే తయారవుతారో वो भी जाने से डरते थे. వారు కూడా వెళ్ళడం కోసం భయపడేవారు. और अभी क्या हुआ? మరియు ఇప్పుడేమయ్యింది? अभी ఇప్పుడు सच्चाई ఇప్పుడు సత్యత सर पर चढ़ करके बोल रही है. తల మీదకి ఎక్కి మాట్లాడుతుంది. हर साल ప్రతి సంవత్సరం प्लान बनाते हैं. ప్లాన్లు తయారు చేస్తారు. अरे तुम्हारा वो ही असर करेंगे. మీది అదే ఒత్తిడిని చేస్తాము. जो तुम्हारे बाबा का जेल में सड़ते रहने से हुआ, ఏదైతే మీ యొక్క బాబా జైల్లోని जो तुम्हारे बाबा का जेल में सड़ते रहने से हुआ, ఏదైతే మీ బాబా జైల్లో కుళ్ళిపోతూ వచ్చారో एक एक तुम्हारे मिनी मधुवन पर ऐसा डंडा बजेगा ఒక్కొక్క మీ యొక్క మినీ మధువనంలోని ఎలా దెబ్బలు పడతాయంటే ये सब बाबा टाबा भूल जाओगे. ఏదైతే మీరందరూ బాబా టాబా అన్నీ మర్చిపోతారు. और మరియు वो प्लान संपन्नता में प्रैक्टिकल में लाने के लिए ఆ ప్లాన్ని సంపన్నతలోని ప్రాక్టికల్లోకి తీసుకురావడం కోసం हर साल प्रयत्न करते हैं. ప్రతి సంవత్సరం ప్రయత్నాన్ని చేస్తారు. हर साल मंसूबा बांधते हैं. ప్రతి సంవత్సరం ప్లాన్లు వేస్తూ ఉంటారు.
ప్రతి సంవత్సరం యుక్తుల్ని ఆలోచిస్తూ ఉంటారు, लेकिन हिम्मत కానీ ధైర్యం नहीं कर पाते। చెయ్యలేకపోతారు. आखिरीन చివరికి जब कहते हैं कि मरता क्या नहीं करता, ఏదైతే అంటారో, ఏమనంటే మరణించేవాడు ఏం చెయ్యలేడు. जब पानी ఎప్పుడైతే జలము नाक से ऊपर आने लग पड़ता है, ముక్కుకి పైకి రావడం మొదలవుతుందో, सांस लेना दूभर हो जाता है। శ్వాసని తీసుకోవటం కష్టమైపోతుందో, क्या ఏంటి अभी तक तो ये कह के डांटते रहे, लोगों को समझाते रहे, ఇప్పటి వరకు ఇది చెప్పి తిడుతూ వచ్చారు, జనాలకి అర్థం చేయిస్తూ వచ్చారు. अरे అరే भगवान पहले साकार में आता था, अभी भी साकार में गुलजार दादी में आता है। భగవంతుడు మొదట కూడా సాకారంలోకి వచ్చేవారు, ఇప్పుడు కూడా గుల్జార్ దాదీలోకి సాకారంలోకి వస్తున్నారు. अब तो गुलजार दादी का भी मुंह बंद करने लगे। ఇప్పుడు గుల్జార్ దాదీ యొక్క ముఖాన్ని కూడా నోరుని కూడా మోయడం మొదలు పెడుతున్నారు. अरे बाबा, అరే బాబా, आप क्या बोल रहे हैं? మీరు ఏం మాట్లాడుతున్నారు? दिल्ली में राजधानी स्थापन हो रही है। ఢిల్లీలోని రాజధాని స్థాపన అవుతుందా? अरे ये तो हो ही नहीं सकता। आप అరే ఇదైతే అవ్వనే అవ్వలేదు. माउंट आबू में बोल रहे हैं। మీరు మౌంట్ ఆబూలోని మాట్లాడుతున్నారు. बाबा बार बार दोहराते हैं, दिल्ली में राजधानी स्थापन हो रही है। तुम బాబా మాటి మాటికి రిపీట్ చేస్తూ ఉన్నారు, ఢిల్లీలోని రాజధాని స్థాపన అవుతుంది అని. सबको जाकर के देखना। మీరందరూ కూడా వెళ్ళి చూడాలి అని. वो मानने के लिए तैयार नहीं होते, వారు ఒప్పుకోవటానికి తయారే అవ్వరు, मुंह बंद कर दिया। నోరుని మూరించేశారు. तो जब मुंह बंद करने लगेंगे ఎప్పుడైతే నోరుని మూయటం మొదలు పెట్టేశారో, तो ब्रह्मा बाबा बेचारे क्या करेंगे? పాపం బ్రహ్మబాబా ఏం చేస్తారు? अरे అరే ये तो सोचेंगे, ఇదైతే ఆలోచిస్తారు కదా, जिस मुख का आधार लेकर के ఏ ముఖం యొక్క ఆధారాన్నైతే తీసుకొని मैं तुम्हें इतनी सच्चाई बातें सुना रहा हूँ, నేను మీకు ఇన్ని సత్యమైన విషయాలను వినిపిస్తున్నాను, तुमको धारणा के पॉइंट दे करके देवी देवता बना रहा हूँ, మీకు ధారణ యొక్క పాయింట్లను ఇచ్చి దేవీ దేవతలుగా తయారు చేస్తున్నాను, हैं? और तुम మరియు మీరు मेरा ही मुंह बंद कर रहे हो। నా నోటినే మూస్తున్నారా? अच्छा, మంచిది, वो मुख ही नहीं रहेगा। ఆ ముఖమే ఉండదు. खेल ही खलास कर देता हूँ। ఆటే సమాప్తిని చేసేస్తాను. స్టూడెంట్ ఏదో అన్నారు, वो तो कुमार का दादी का भी कई दिन तक नहीं बताया। అదైతే కుమారికా దాది గురించి కూడా చాలా రోజుల వరకు చెప్పలేదు. और जगदीश भाई का भी कई दिन तक नहीं बताया। జగదీష్ బాయి గురించి కూడా చాలా రోజుల వరకు చెప్పలేదు. गुलजार दादी तो पोस्टरों में గుల్జార్ దాదీదైతే పోస్టర్లోని त्रिमूर्ति में जब छापी गई త్రిమూర్తుల్లో ఎప్పుడైతే ముద్రించబడ్డాయో तो उनको नीचे स्तर पर मूर्ति दिखाया गया। అప్పుడు వారిని కింద లెవెల్లోని చూపించారు. ऊपर की मूर्ति कुमार का दादी, పైన మూర్తి కుమారికా దాది, बीच की मूर्ति जानकी दादी, మధ్యలో మూర్తి జానకి దాది, और नीचे स्तर की मूर्ति మరియు కింద లెవెల్లో ఉండేటటువంటి మూర్తి
गुलजार दादी। 15 तारीख से గుల్జార్ దాది जाहिरात हो गए, उधर से छोड़ दिया 15 तारीख को। 15వ తేదీన శరీరాన్ని విడిచిపెట్టారు అనేదో స్టూడెంట్ అన్నారు. धीरे से धरो। ధైర్యాన్ని వహించు. नाई के बाल आगे ही आने जाते हैं। अच्छा कुछ మంగళవాడి యొక్క జుట్టు ఎదురుగానే రానున్నది. మంచిది. भी सही। ఏదైనా కరెక్టే. तो అయితే अब तो ఇప్పుడైతే सबको संशय पैदा होता है। అందరికీ సంశయం ఉత్పన్నమవుతుంది. सभी ब्रह्मा कुमार कुमारियों को బ్రహ్మకుమార్ కుమారీలందరికీ कि पहले तो ब्रह्मा बाबा ने ही निश्चित कर दिया మొదటైతే బ్రహ్మ బాబానే నిశ్చితం చేసేశారు. कि हम जिस संदेशी का नाम सजेस्ट करेंगे మేము ఏ సందేశీ యొక్క పేరుని సజెక్ట్ చేస్తామో उसमें ही आकर के वाणी चलाएंगे। వారిలోనే వచ్చి వాణిని నడిపిస్తారు. और बाद में गुलजार दादी का नाम सजेस्ट कर दिया। తరువాత గుల్జార్ దాది యొక్క పేరుని సజెక్ట్ చేసేశారు. आते रहे। వస్తూ వచ్చారు. अब क्या होगा? ఇప్పుడేమవుతుంది? तो अब అయితే ఇప్పుడు तो स्पष्ट कर दिया స్పష్టం చేసేశారు. कि तुम बच्चे तमो प्रधान से सतो प्रधान बनने में ఏమనంటే పిల్లలైన మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడంలోని कम से कम 40 वर्ष लेते हो। తక్కువలో తక్కువ 40 సంవత్సరాలని తీసుకుంటారు. तुम बच्चे का मतलब यह है एक नहीं है। పిల్లలైన మీరు అంటే ఒక్కరు కాదు. क्या? ఏంటి? पूरी राजधानी तैयार होती है। పూర్తిగా రాజధాని స్థాపన అవుతుంది. पूरी का मतलब పూర్తిగా అంటే वो जो भी संगठन बनेगा అది ఏదైతే సంఘటన తయారవుతుందో राजधानी का, రాజధానిది, उस संगठन में ఆ సంఘటనలోని 100% 100% सूर्यवंशी ही होंगे। సూర్యవంశీయులే ఉంటారు. कमजोर राजधानी के मणके नहीं होंगे। पहली राजधानी के బలహీనమైన రాజధాని యొక్క మనులవ్వరు మొదటి రాజధాని వారు. क्या? ఏంటి? एक भी ईंट ఒక్క ఇటుక కూడా खंजर పరిపక్వమైనది కానిది. ఖంజర్ और మరియు सेम ईंट नहीं होगी। బలహీనమైన ఇటుక ఉండదు. अव्वल नंबर ईंट होगी। మొదటి నెంబర్ ఇటుక ఉంటుంది. तो वो संगठन तैयार होने जा रहा है। అయితే ఆ సంఘటన తయారవ్వనున్నది. वो राजधानी बनेगी ఆ రాజధాని తయారవుతుంది. तो पहले से ही बता दिया। అయితే మొదటి నుండే చెప్పేశారు. पहले राजधानी बनेगी कि पहले विनाश होगा? మొదట రాజధాని తయారవుతుందా లేక వినాశనం అవుతుందా? पहले राजधानी बनेगी फिर మొదట రాజధాని తయారవుతుంది, తరువాత विनाश शुरू हो जाएगा। మళ్ళీ వినాశనం ప్రారంభమవుతుంది. जितनी जितनी तुम्हारी राजधानी स्थापन होती जाएगी ఎంతెంత మీ రాజధాని స్థాపన అవుతూ వెళ్తుందో उतना ही बड़ा विनाश అంతే పెద్ద వినాశనం सामने आता जाएगा। ఎదురుగా వస్తూ వెళ్తుంది. तो अब तो क्या होगा? అయితే ఇప్పుడేమవుతుంది? अभी ब्रह्मा बाबा ఇప్పుడు బ్రహ్మ బాబా अभी तक नहीं मानते थे ఇప్పటి వరకు ఒప్పుకునేవారు కాదు. कि गीता का भगवान ఏమనంటే గీతా భగవంతుడు मैं हूँ
నేనయ్యాను. कृष्ण वाली आत्मा है, दादा लेखराज है, కృష్ణవాలి ఆత్మ అయ్యింది, దాదా లేఖరాజు అయ్యారు, या कोई दूसरा है? లేక వేరే వారు ఎవరైనా రెండో వారు ఉన్నారా? अभी तक भी ఇప్పటి వరకు కూడా नहीं मानते. अब क्या कहते हैं? ఒప్పుకోరు. ఇప్పుడేమంటారు? राजधानी రాజధాని कहाँ स्थापन हो रही है? ఎక్కడ స్థాపన అవుతుంది? दिल्ली में स्थापन हो रही है. ఢిల్లీలోనే స్థాపన అవుతుంది. इसका मतलब जान गए. దీని అర్థం తెలిసేసుకున్నారు. क्या ఏంటి? कि दिल्ली में ఏమనంటే ఢిల్లీలోని जो मधुबन का हेड ऑफिस है, మధువనం యొక్క హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో, जहाँ राजधानी स्थापन हो रही है, ఎక్కడైతే రాజధాని స్థాపన అవుతుందో, जहाँ ఎక్కడైతే ब्राह्मणों का బ్రాహ్మణుల యొక్క बड़े से बड़ा संगठन है, అతిపెద్ద సంఘటన అయ్యింది. प्रजापिता ब्रह्मा कुमार कुमारों का बड़े से बड़ा संगठन. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీల యొక్క అతిపెద్ద సంఘటన. ब्रह्मा कुमारियों के भी ढेर सेंटर हैं, బ్రహ్మ కుమారీలవి కూడా అనేక సెంటర్లు ఉన్నాయి. लेकिन सब आपस में लड़ रहे हैं. కానీ అందరూ పరస్పరం కొట్లాడుకుంటున్నారు. एक ने भी प्योरिटी की यूनिटी से, ఒక్కరూ కూడా ప్యూరిటీ యొక్క యూనిటీతోని, प्योरिटी की पावर से ప్యూరిటీ యొక్క పవర్తోని दिल्ली में एक भी संगठन ऐसा किला बना के तैयार नहीं किया है ఢిల్లీలోని అటువంటి ఒక్క సంఘటనని కూడా తయారు చేసి చూపించలేకపోయారు. जिस किले में बैठ करके ఆ కోటలోని కూర్చుని ऑल इंडिया के बच्चों को इकट्ठा कर सकें. ఆల్ ఇండియా యొక్క పిల్లల్ని ఏకత్రితం చేయగలుగుతారేమో. जैसे माउंट आबू में अभी तक कर रहे हैं. ఎలా అయితే మౌంట్ ఆబూలోని ఇప్పటి వరకు చేస్తూ ఉన్నారు. और ఇంకా जो एडवांस पार्टी है ఏదైతే అడ్వాన్స్ పార్టీ ఉందో उसने अपना एक स्थान तैयार అదైతే తమ యొక్క ఒక స్థానాన్ని తయారు कर लिया. చేసేసుకున్నారు. और మరియు जो वर्तमान ఏదైతే వర్తమానం दुनियावी तरीके से ప్రపంచం యొక్క పద్ధతిలోని प्रशासनिक संगठन है, పరిపాలన యొక్క సంఘటన ఉందో, दुनियावी गवर्नमेंट है, ప్రపంచం యొక్క గవర్నమెంట్ ఉందో, उससे टक्कर भी ले रहे हैं. దానితో ఢీక్కుంటున్నారు కూడా. क्या? ఏంటి? टक्कर ले रहे हैं. ఢీక్కుంటున్నారు. कैसी टक्कर? ఎటువంటి ఢీక్కోవటం? एक से एक बड़े बड़े परिवारों की कन्याएं भाग भाग के आ रही हैं. ఒకరికంటే ఒకరు పెద్ద పెద్ద పరివారం యొక్క కన్యలు పరిగెత్తుకొని వస్తున్నారు. भागवत प्रसिद्ध భాగవత ప్రసిద్ధం प्रैक्टिकल भागवत हो रही है. ప్రాక్టికల్ భాగవతం అవుతుంది. और మరియు झूठे झूठे इल्जाम लगाए जा रहे हैं. అసత్యపు ఆరోపణలు వేస్తున్నారు. क्या? ఏంటి? गंदे गंदे केस में फंसाए जाने की कोशिश हो रही है. చెడ్డ చెడ్డ కేసుల్లోని ఇరికించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. लेकिन सब फेल. కానీ అన్నీ ఫెయిల్. एक में भी भ्रष्टाचारियों की जीत ఒక్క దానిలోని కూడా భ్రష్టాచారుల యొక్క గెలుపు नहीं हो सकती. क्यों? అవ్వలేదు. ఎందుకు?
क्योंकि शास्त्रों में लिखा है ఎందుకంటే శాస్త్రాలలోని వ్రాయబడింది दुनिया की एक ही शख्सियत है ప్రపంచం యొక్క ఒక్కరే వ్యక్తిత్వం అయ్యారు जो कभी भी युद्ध में ఎవరైతే ఎప్పుడూ కూడా యుద్ధంలోని हार नहीं खाती है, ఓటమిని తినదు, सदा विजयी हुई है। సదా విజయి అయ్యింది. भगवान बाप से భగవంతుడు తండ్రితోని ये वरदान मिला हुआ है, ఈ వరదానం లభించింది. विजय तुम्हारा जन्म सिद्ध अधिकार। విజయం మీ యొక్క జన్మ సిద్ధాధికారం అయ్యింది. तो అయితే ब्रह्मा बाबा को బ్రహ్మ బాబాకి ये प्रैक्टिकल बात देख करके ఈ ప్రాక్టికల్ విషయాన్ని చూసి निश्चय पक्का हो गया నిశ్చయం పక్కాగా అయిపోయింది. कि भ्रष्टाचारी गवर्नमेंट से ఏమనంటే భ్రష్టాచారి గవర్నమెంట్తోని टक्कर लेने वाली ईश्वरीय गवर्नमेंट ఢీక్కునేటటువంటి ఈశ్వరీయ గవర్నమెంట్ कहाँ दिल्ली में तैयार हो रही है। ఎక్కడ ఢిల్లీలోని తయారవుతుంది. सबको ब्राह्मणों को బ్రాహ్మణులందరికీ वहाँ जा करके देखना चाहिए। అక్కడికి వెళ్ళి చూడాలి. तो ब्रह्मा बाबा की बुद्धि में बैठ रहा है అయితే బ్రహ్మబాబా యొక్క బుద్ధిలోని కూర్చుంటుంది. कि गीता का भगवान ఏమనంటే గీతా భగవంతుడు मैं नहीं हूँ, నేను కాదు. गीता का भगवान గీతా భగవంతుడు वास्तव में నిజానికి शिव शंकर भोलेनाथ है। శివశంకరుడు భోలేనాథుడయ్యారు. और इससे पहले की अव्यक्तवाणी में पिछले साल మరియు దీనికంటే మొదటి అవ్యక్తవాణిల్లోని వెనకటి సంవత్సరం इशारा भी दे दिया సంకేతాన్ని కూడా ఇచ్చేశారు. कि तुम बच्चे जो स्मृति दिवस मनाते हो పిల్లలైన మీరు ఏదైతే స్మృతి దివస్ ని జరుపుకుంటారో, స్మృతి దినమని జరుపుకుంటారో 18 जनवरी 18 జనవరి वो सच्चा स्मृति दिवस नहीं है। అది సత్యమైన స్మృతి దినం కాదు. बाप और बच्चे का मिलन తండ్రి మరియు పిల్లల యొక్క కలయిక का दिवस नहीं है। దినం కాదు. बाप है शिव बाप, తండ్రి అయ్యారు శివుడు తండ్రి, आत्माओं का बाप, ఆత్మల యొక్క తండ్రి. और आत्माओं के बीच में बड़ा बच्चा है మరియు ఆత్మల యొక్క మధ్యలోని పెద్ద పిల్లవాడయ్యారు प्रजापिता। ప్రజాపిత. क्या? ఏంటి? राम बाप రాముడు తండ్రి, जो कृष्ण को जन्म देता है, ఎవరైతే కృష్ణుడికి జన్మనిస్తారో वो राम बाप वाली आत्मा ఆ రాముని యొక్క ఆత్మ और शिव बाप वाली आत्मा మరియు శివుడు తండ్రి యొక్క ఆత్మ दोनों ही बिंदु बन करके ఇద్దరు బిందువులుగా అయ్యి पहली बार उनका मिलन होता है మొట్టమొదటిసారి వారి యొక్క కలయిక ఎప్పుడైతే అవుతుందో 5 दिसंबर को। 5 డిసెంబర్న. अव्यक्तवाणी बहुतों ने सुनी होगी। అవ్యక్తవాణి చాలా మంది వినే ఉంటారు. స్టూడెంట్స్ అన్నారు డిసెంబర్ 5 అని. 5/12 को 5 तारीख డిసెంబర్ 5వ తేదీన, డిసెంబర్ 12న, दिसंबर को 5 డిసెంబర్న. 18 जनवरी स्मृति दिवस नहीं है। జనవరి 18 స్మృతి దినం కాదు. असली स्मृति दिवस वो है అసలైన స్మృతి దినం ఏంటంటే जब असली बाप दादा का मेल होता है। ఎప్పుడైతే అసలైన బాప్దాదా యొక్క కలయిక అవుతుందో, असली बाप మిలనం అవుతుందో. दादा అసలైన బాప్దాదా रामकृष्ण की आत्माएं नहीं है, రామకృష్ణుని యొక్క ఆత్మలు, రామకృష్ణుని యొక్క ఆత్మలు కారు. असली बाप दादा అసలైన బాప్దాదా शिव శివుడు
और दादा लेखराज ब्रह्मा की आत्मा नहीं है। మరియు దాదా లేఖరాజు బ్రహ్మ యొక్క ఆత్మ కాదు. असली बाप है అసలైన తండ్రి అయ్యారు. आत्माओं का बाप शिव ఆత్మల యొక్క తండ్రి శివుడు. और మరియు आत्माओं में ఆత్మల్లోని बड़ा बच्चा పెద్ద పిల్లవాడు सारी मनुष्य सृष्टि की आत्माओं में మొత్తం మనుష్య సృష్టి యొక్క ఆత్మల్లోని बड़ा बच्चा పెద్ద పిల్లవాడు राम बाप। రాముడు తండ్రి. दोनों आत्माएं ఇద్దరు ఆత్మలు समान स्टेज बनती है। సమానమైన స్టేజ్ తయారవుతుంది. शिव बाप तो सदा सर्वदा శివుడు తండ్రి అయితే సదా సర్వదా सदा शिव ज्योति बिंदु है ही, సదా జ్యోతిర్బిందువు అవ్వనే అయ్యారు. लेकिन आत्माओं के बीच में जो बड़ा भाई है కానీ ఆత్మల మధ్యలోని ఎవరైతే పెద్ద అన్నయ్య ఉన్నారో राम बाप वाली आत्मा, రాముడు తండ్రి యొక్క ఆత్మ, वो पहले महादेव अभिमानी వారు మొదట అతిపెద్ద దేహాభిమాని. और वो अब మళ్ళీ వారు ఇప్పుడు आत्माभिमानी बनता है। ఆత్మాభిమానిగా అవుతారు. कब? ఎప్పుడు? जब पहली बार आत्मज्ञान लेता है, ఎప్పుడైతే మొదటిసారి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటారో, बेसिक ज्ञान में आकर के బేసిక్ జ్ఞానంలోకి వచ్చి आत्मा का परिचय मिलता है ఆత్మ యొక్క పరిచయం లభిస్తుంది. कि मैं आत्मा देह नहीं, ఏమనంటే ఆత్మనైన నేను దేహాన్ని కాదు, मैं आत्मा ఆత్మనైన నేను ज्योति बिंदु हूँ। జ్యోతిర్బిందువుని. और मुझे ज्योति बिंदु आत्मा का बाप भी, మరియు జ్యోతిర్బిందువు ఆత్మనైన నా తండ్రి కూడా ज्योति बिंदु शिव है। జ్యోతిర్బిందువు శివుడయ్యారు. दोनों का मिलन तब होगा ఇద్దరి యొక్క మిలనం ఎప్పుడవుతుంది అంటే जब दोनों समान होंगे। ఎప్పుడైతే ఇద్దరు సమానంగా ఉంటారు. क्या ఏంటి? दुनिया में भी ప్రపంచంలోని కూడా जब ఎప్పుడైతే मेल मिलाप करते हैं, మేలు మిలాపాన్ని చేస్తారో, विवाह करते हैं, వివాహాన్ని చేస్తారో, वि माने विशेष, వి అంటే విశేషం, वाह माने वाह वाह। వాహ్ అంటే వాహ్ వాహ్. कैसी वाह वाह? ఎటువంటి వాహ్ వాహ్? दो समान मिलकर के जब बनते हैं, मिलते हैं, ఇద్దరు ఎప్పుడైతే సమానంగా అయ్యి కలుస్తారో तो उसको कहा जाता है विवाह। అప్పుడు దానిని అంటారు వివాహం అని. है ऐसे ही అలాగే शिव बाप ज्योति बिंदु శివుడు తండ్రి జ్యోతిర్బిందువు और మరియు प्रजापिता देह अभिमान का ప్రజాపిత దేహ అభిమానం యొక్క सांधा, ఆంబోతు, बैल। ఎద్దు. वो बैल ఆ ఎద్దు आत्मिक स्वरूप को समझता है, ఆత్మిక స్వరూపాన్ని అర్థం చేసుకుంటారు, ज्ञान लेता है बेसिक में आकर, తెలిసేసుకుంటారు బేసిక్లోకి వచ్చి. और మరియు वो भी मन रूपी घोड़े वाला है या नहीं है? వారు కూడా మనరూపి గుర్రం కలిగిన వారయ్యారా లేక కాదా? और वो मन रूपी घोड़ा మరియు ఆ మనసు రూపి గుర్రం सभी घोड़ों से तीखा दौड़ने वाला है అన్ని గుర్రాల కంటే తీక్షణంగా పరిగెత్తేటటువంటిదయ్యిందా या कम दौड़ने वाला है? లేక తక్కువగా పరిగెత్తేటటువంటిదయ్యిందా? तीखा दौड़ने वाला है। తీక్షణంగా పరిగెత్తేటటువంటిదయ్యింది. तो वो मन रूपी घोड़ा को युक्ति बताई అయితే ఆ మనసు రూపి గుర్రానికి యుక్తిని చెప్పారు. कि तुम भी अपन को आत्मा समझो ज्योति बिंदु, మీరు కూడా మిమ్మల్ని జ్యోతిర్బిందు ఆత్మ అని అనుకోండి. क्या ఏంటి? देह को, देह के पदार्थों को, దేహాన్ని, దేహం యొక్క పదార్థాలని, देह के संबंधियों को, దేహం యొక్క సంబంధీయులని,
देह के దేహం యొక్క देह के संपर्क में आने वालों को సంపర్కంలోకి వచ్చేటటువంటి వారిని सबको भूल जाओ, అందరినీ మర్చిపోండి. भूलते जाओ. మరిచిపోతూ వెళ్ళండి, మరిచిపోతూ వెళ్ళండి. किसको याद करो? ఎవరిని స్మృతి చెయ్యండి? आत्मा के बाप को याद करो. ఆత్మల యొక్క తండ్రిని స్మృతి చెయ్యండి. इस दौड़ में ఈ పరుగులోని सीखे जावेंगे, తీక్షణంగా వెళ్ళినట్లయితే फाउंडेशन पक्का पड़ेगा ఫౌండేషన్ పక్కాగా పడుతుంది. तो बिल्डिंग అప్పుడు బిల్డింగ్ पक्की बनेगी. పక్కాగా అవుతుంది, పటిష్టంగా అవుతుంది. तो फाउंडेशन में ही वो आत्मा అయితే ఫౌండేషన్లోనే ఆ ఆత్మ जो बड़े से बड़ा पुरुषार्थ है, ఎవరైతే అతిపెద్ద పురుషార్థి అయ్యారో 4 सब्जेक्ट में से 4 సబ్జెక్టుల్లో నుండి याद का స్మృతి యొక్క वो फाउंडेशन में ही तीखा डाल देती है. అది ఫౌండేషన్లోనే తీక్షణంగా వేసేస్తుంది. मैं आत्मा ज्योति बिंदु, ఆత్మనైన నేను జ్యోతిర్బిందువుని, मेरा बाप నా తండ్రి ज्योति बिंदु. జ్యోతిర్బిందువు. इस पुरुषार्थ में फाउंडेशन में ही तीखा जाने के कारण ఈ పురుషార్థంలోని ఫౌండేషన్లోనే తీక్షణంగా వెళ్ళిన కారణంగా पहले మొట్టమొదట 6 दिन का कोर्स पूरा होते होते 6 రోజులు కోర్సు పూర్తిగా అవుతూ शरीर को भूलकर శరీరాన్ని మరిచిపోయి किस स्टेज में टिकती है? ఏ స్టేజ్లో స్థిరమవుతుంది? निराकारी आत्मिक स्टेज में टिकती है. నిరాకారి ఆత్మిక స్టేజ్లోని స్థిరమవుతుంది. और मिलन मनाने के लिए మరియు మిలనాన్ని జరుపుకోవటం కోసం कितना टाइम चाहिए ఎంత టైం కావాలి? है? 1 సెకండు అని స్టూడెంట్ అన్నారు. 1 सेकंड छोड़ो. 1 సెకండ్ని విడిచిపెట్టేయండి. दुनिया में बड़ा बाप और बड़ी परिवार की ప్రపంచంలో తండ్రి మరియు పరివారం యొక్క పెద్దమ్మ पहली बार मिलन मेला मनाते हैं మొదటిసారి ఎప్పుడైతే మిలన మేళాన్ని జరుపుకుంటారో तो ज्यादा से ज्यादा कितना टाइम लेते हैं? ఎక్కువలో ఎక్కువ అప్పుడు ఎంత టైంని తీసుకుంటారు? अरे सबको याद तो होगा ना. అరే అందరికీ స్మృతి అయితే ఉంటుంది కదా. हाँ? अरे कितना टाइम लेते हैं, कितनी देर टिकते हैं? అరే ఎంత టైంని తీసుకుంటారు ఎంత టైం స్థిరమవుతారు? 4-5 నిమిషాలు అని స్టూడెంట్ అన్నారు. ज्यादा से ज्यादा 4-5 मिनट ఎక్కువలో ఎక్కువ 4-5 నిమిషాలు. है? స్టూడెంట్ ఏదో అన్నారు. वो हद के निवाले और वो అవి హద్దు యొక్క అన్నపు ముద్దలు और वो మరియు అవి बेहद की इंद्रियों का निवाला. బేహద్దు ఇంద్రియాల యొక్క అన్నపు ముద్దలు. भूल जाते हैं. మర్చిపోతారు. 2-3 निवाले खाने में 2-3 मिनट. 2-3 అన్నం ముద్దలని తినడం కోసం 2-3 నిమిషాలు. तो बताया అయితే చెప్పారు 2-3 मिनट भी 2-3 నిమిషాలు కూడా अगर वो ज्योति बिंदु की स्टेज बनी रहे ఒకవేళ ఆ జ్యోతిర్బిందువు స్టేజ్ అనేది తయారైనట్లయితే स्मृति की पक्की स्टेज స్మృతి యొక్క పరిపూర్ణమైన స్టేజ్ जिसमें దేనిలోనైతే ज्योति बिंदु के अलावा कोई दूसरा संकल्प జ్యోతిర్బిందువు తప్ప ఏ సంకల్పాలు न आने पाए రాకూడదు. तो बाप का मिलन शिव का అయితే తండ్రి యొక్క మిలనం శివునిది और बच्चे का मिलन మరియు పిల్లవాడి యొక్క మిలనం मनुष्य आत्माओं के बीज का. మనుష్యాత్మల యొక్క బీజంది.
पक्का मिलन दुनिया के हिसाब से हुआ या नहीं हुआ? పక్కా మిలనం ప్రపంచం వారితో పోల్చుకుంటే అయ్యిందా లేక అవ్వలేదా? हुआ। అయ్యింది. वो बाप हो गया వారు తండ్రి అయిపోయారు और वो परम ब्रह्म हो गया। మరియు వారు పరంబ్రహ్మ అయిపోయారు. ब्रह्मा नामधारियों में कैसी अम्मा? బ్రహ్మ నామధారిల్లోని ఎటువంటి అమ్మ అయ్యారు? परम ब्रह्मा, పరంబ్రహ్మ, बड़ी अम्मा हो गई। అతి పెద్ద అమ్మ అయ్యింది. इसलिए बोला है मुरली में। అందువలనే మురళీలోని అన్నారు. क्या बोला? ఏమన్నారు? कि ऊंचे ते ऊंचा बाप ఏమనంటే ఉన్నతుడైన తండ్రి आशिक होकर आता है। ప్రియుడుగా అయి వస్తారు. किसका आशिक होकर आता है? ఎవరి యొక్క ప్రియుడుగా అయి వస్తారు? है? స్టూడెంట్ అన్నారు ప్రేయసి యొక్క అని. एक माशूक का आशिक होकर आता है। ఒక్క ప్రేయసి యొక్క ప్రియుడుగా అయి వస్తారు. कौन है वो एक माशूक? ఎవరయ్యారు ఆ ఒక్క ప్రేయసి? రాముని యొక్క ఆత్మ అని స్టూడెంట్ అన్నారు. मनुष्य सृष्टि का बीज మనుష్య సృష్టి యొక్క బీజం. वो వారు माशूक है ప్రేయసి అయ్యారు और वो మరియు వారు है। ప్రియుడు. స్టూడెంట్ ఏదో తప్పుగా అన్నారు. वो आशिक है వారు ప్రియుడయ్యారు और वो మరియు వీరు माशूक है। ప్రేయసి అయ్యారు. तो वो कहता है అయితే వారంటారు जिसको ఎవరినైతే मुझे ऊंचे ते ऊंची आत्मा ने ఉన్నతమైన ఆత్మనైన నేను माशूक बनाया ప్రేయసిగా చేసుకున్నానో तो तुम सबको भी అప్పుడు మీకందరికీ కూడా क्या बनाना पड़े? ఎలా చేసుకోవాల్సి ఉంటుంది? तुम सबका भी वो ही माशूक है। మీ అందరికీ కూడా వారే ప్రేయసి అయ్యారు. क्या? ఏంటి? मैं माशूक नहीं हूँ। నేను ప్రేయసిని కాదు. तुम सब మీరందరూ आशुक हो మీరందరూ ప్రియుళ్ళయ్యారు और ये మరియు వీరు माशूक है। ప్రేయసి అయ్యారు. मेरा भी माशूक నా ప్రేయసి కూడా అయ్యింది और तुम सबका भी మరియు మీ అందరి యొక్క కూడా माशूक। ప్రేయసి. तो बताया అయితే చెప్పారు आशुक माशूक के पीछे भागता है ప్రియుడు ప్రేయసి వెనకాతల పరిగెడతారా या माशूक లేక ప్రేయసి आशिक के पीछे भागता है? ప్రియుడు వెనకాతల పరిగెడతారా? స్టూడెంట్ అన్నారు ప్రియుడు ప్రియురాల వెనకాతల పరిగెడతారని. आशिक माशूक के पीछे भागता है। ప్రియుడు ప్రియురాల వెనకాతల పరిగెడతారు. तो तुम सब भी అయితే మీరందరూ కూడా आशिक हो। ప్రియుళ్ళు. किसके पीछे भाग भाग के जाते हो? ఎవరి వెనకాతల పరిగెత్తుకొని వెళ్తారు? माशूक के पीछे भाग भाग के जाते हो। ప్రేయసి వెనకాతల పరిగెత్తుకొని వెళ్తారు. दुनिया में भी ప్రపంచంలోని కూడా जो आशिक होते हैं ఎవరైతే ప్రియుళ్ళుంటారో किसके पीछे भागते हैं? ఎవరి వెనకాతల పరిగెడతారు? माशूका के पीछे भाग। ప్రేయసి వెనకాతల పరిగెడతారు. यहाँ भी ऐसे ही। ఇక్కడ కూడా అలాగే అయ్యింది. ये परंपरा किसने चलाई ఈ సంప్రదాయాన్ని ఎవరు నడిపించారు? है? ये भी ఇది కూడా परंपरा की शुरुआत సంప్రదాయాన్ని भगवान ने ही चलाई। భగవంతుడే जो నడిపించారు. गीता में लिखा है ఏదైతే గీతలోని వ్రాసారో मम वर्तमान वर्तन्ते మమ వర్తమాను వర్తంతే मनुष्यापार्थ మనుష్యాపార్థ
सर्वसा सर्वसा। दुनिया के सभी मनुष्य ప్రపంచం యొక్క మనుష్యులందరూ मेरे रास्ते का ही अनुगमन करते हैं। నా మార్గం యొక్క అనుసరణనే చేస్తారు. तो बोला అయితే అన్నారు, तुम बच्चों को खुशी होनी चाहिए పిల్లలైన మీకు ఖుషి ఉండాలి. कि हमारा बेहद का बाप మా బేహద్దు తండ్రి बाबा బాబా जिसको दुनिया में कोई नहीं जानता, ఎవరి గురించి అయితే ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదో कृष्ण को ही भगवान समझ बैठे हैं। కృష్ణుణ్ణే భగవంతుడుగా అనుకుని కూర్చున్నారు. समझते हैं అనుకుంటారు कृष्ण ही गीता का भगवान है। కృష్ణుడే గీతా భగవంతుడయ్యారు. परंतु कृष्ण में కానీ కృష్ణుల్లోని आदि मध्य अंत का ज्ञान नहीं है। ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం లేదు. क्या ఏంటి? आदि मध्य अंत का ज्ञान नहीं है, ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం లేదు. इसलिए कृष्ण को అందువలనే కృష్ణుణ్ణి आदिदेव नहीं कहा जाता है। ఆది దేవుడు అని అనరు. तुम आदिदेव है, पुरुष है, पुराण है, तुमस्य जगतस्य परम निधानम। త్వమాదిదేవ పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధాన. ऐसे कृष्ण के लिए नहीं कहा जाता। అలా కృష్ణుడి కోసం అనరు. धर्म पिताएं भी ధర్మపితలు కూడా कृष्ण को కృష్ణుణ్ణి आदम नहीं मानते। ఆదంగా ఒప్పుకోరు. क्रिश्चियंस एडम मानते हैं। క్రిస్టియన్లు యాడమ్గా ఒప్పుకుంటారా? जैनी लोग भी జైన్లు కూడా कृष्ण को కృష్ణుణ్ణి आदिनाथ नहीं मानते, ఆదినాథుడుగా ఒప్పుకోరు. क्योंकि ఎందుకంటే कृष्ण 16 कला संपूर्ण देवता बनने वाला है। కృష్ణుడు 16 కళల సంపూర్ణ దేవతగా అయ్యేటటువంటి వారయ్యారు. बनाने वाला नहीं है, తయారు చేసేటటువంటి వారు కాదు. बनाने वाला कोई और है। తయారు చేసేటటువంటి వారు ఎవరో ఒకరున్నారు. तो जो बनाने वाला है అయితే ఎవరైతే తయారు చేసేటటువంటి వారు ఉన్నారో जरूर वो आदि मध्य अंत का ज्ञाता है। తప్పకుండా వారు ఆది మధ్య అంతం యొక్క జ్ఞాత అయ్యారు. बनाने वाला रचयिता हुआ या रचना తయారు చేసేటటువంటి వారు రచయిత అయ్యారా లేక రచన అయ్యారా? है? रचयिता రచయిత. रचयिता साकार या निराकार? రచయిత సాకారమా లేక నిరాకారమా? साकार। సాకారం. तो जो साकार रचयिता है అయితే సాకార రచయిత ఎవరైతే ఉంటారో वो आदि को भी जानता, వారు ఆదిని కూడా తెలుసుకుంటారు, मध्य को भी जानता మద్యం గురించి కూడా తెలుసుకుంటారు, और మరియు अंत को भी जानता। అంతం గురించి కూడా తెలుసుకుంటారు. वो सबका आदि मध्य अंत है। వారు అందరి యొక్క ఆది మధ్యం అంతం అయ్యారు. उसका आदि और अंत कोई వారి యొక్క ఆది మధ్య అంతం ఎవరు जान ही नहीं सकता। తెలుసుకోలేరు. हाँ, इतना जरूर है ఇంతైతే తప్పకుండా అయ్యింది. कि कृष्ण का जो आगे का जन्म है सतयुग में, కృష్ణుని యొక్క ముందు జన్మ ఏదైతే ఉంటుందో సత్యయుగంలోని वो ज्ञान प्राप्त कर रहे हैं। వారు జ్ఞానాన్ని ప్రాప్తించుకుంటున్నారు. उसका नाम అతని యొక్క పేరు अभी ఇప్పుడు मैंने ब्रह्मा रखा है। నేను బ్రహ్మ అని పెట్టాను. किसने? ఎవరు? है शिव बाप శివుడు తండ్రి అని స్టూడెంట్ అన్నారు. శివుడు తండ్రి? ने नहीं, శివుడు తండ్రి కాదు, शिव बाबा ने ब्रह्मा रखा है। శివ్ బాబా బ్రహ్మ అని పెట్టారు. इसलिए मुरली में पूछते हैं అందువలనే మురళీలోని అడుగుతారు, ब्रह्मा का बाप कौन? బ్రహ్మ యొక్క తండ్రి ఎవరయ్యారని. ब्रह्मा का बाप कौन हुआ? బ్రహ్మ యొక్క తండ్రి ఎవరయ్యారు? प्रजापिता। ప్రజాపిత. बोलते हैं అంటారు बहुत जन्मों के अंत के जन्म के भी अंत में
చాలా జన్మల యొక్క అంతం యొక్క జన్మలోని కూడా అంతంలోని उनमें प्रवेश करता हूँ। వారిలోని ప్రవేశిస్తాను. क्या? ఏంటి? बहुत जन्म के చాలా జన్మల యొక్క अंत के जन्म के भी అంతం యొక్క జన్మ యొక్క కూడా अंत में అంతంలోని बहुत जन्म कितने? చాలా జన్మలు ఎన్నయ్యాయి? नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా కాదు, 83 जन्म। बहुत जन्म कितने? नहीं, చాలా జన్మలు ఎన్నయ్యాయి? స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా కాదు, 83 जन्म। 83 జన్మలు. 83 जन्म हुए बहुत जन्म। 83 जन्मలు అయ్యాయి, చాలా జన్మలు. उसके भी अंत में దానికంటే కూడా అంతంలోని 83वें जन्म में जब 60 साल का था वानप्रस्थ अवस्था, 83వ జన్మలోని ఎప్పుడైతే 60 సంవత్సరాలుగా ఉండేవారో వానప్రస్థిగా, तो अंत का समय था అప్పుడు అంతం యొక్క సమయం అయ్యింది. है। और उसका भी अंत तब होता है మరియు దాని యొక్క అంతం కూడా ఎప్పుడవుతుందంటే, जब ब्रह्मा नामधारी का 100 साल ఎప్పుడైతే బ్రహ్మ నామధారి యొక్క 100 సంవత్సరాలు पूरा होता है। 76 పూర్తిగా అవుతాయో. में 76లోని तो बोला बहुत जन्म के अंत के అయితే అన్నారు, చాలా జన్మల యొక్క అంతం కంటే అంతంలోని, जन्म के भी अंत में జన్మ కంటే కూడా అంతంలోని मैं నేను उनमें प्रवेश करता हूँ। వారిలోని ప్రవేశిస్తాను. ఏంటి? किसमें? ఎవరిలోని? उनमें प्रवेश करता हूँ। వారిలోని ప్రవేశిస్తాను. ये नहीं कहा इनमें, ఇలా అనలేదు వీరిలోని అని. इनमें माने इसमें, ये नहीं వీరిలోని అంటే ఇతనిలోని. कहा। ఇలా అనలేదు వీరు అని. उनमें प्रवेश करता हूँ। వారిలోని ప్రవేశిస్తాను. उनमें माने एक में या दो में? వారిలోని అంటే ఒక్కరిలోనా లేక ఇద్దరిలోనా? हैं? दोनों में। ఇద్దరిలోని కూడా. राम वाली आत्मा में भी రామ్ వాలి ఆత్మలోని కూడా, और మరియు कृष्ण वाली आत्मा में भी। కృష్ణుని యొక్క ఆత్మలోని కూడా. फिर मैं మళ్ళీ నేను उनका नाम వారి యొక్క పేరుని ब्रह्मा रख देता हूँ, బ్రహ్మ అని పెట్టేస్తాను. क्योंकि ఎందుకంటే मरजीवा बनते हैं ना बच्चे। మరజీవాగా అవుతారు కదా పిల్లలు. क्या? ఏంటి? सन्यासी लोग भी సన్యాసులు కూడా जब अपना कोई चेला बनाते हैं ఎప్పుడైనా ఎవరినైనా తమ శిష్యులుగా చేసుకుంటారో, तो नाम बदलते हैं ना। అప్పుడు పేరుని మార్చుకుంటారు కదా. कब नाम बदलते हैं? ఎప్పుడు పేరుని మారుస్తారు? चेला जब लंगोटी धारण करता है, శిష్యుడు ఎప్పుడైతే లంగోటిని ధారణ చేస్తారో, गुरुजी की तरह, గురూజీ వలె, तब नाम बदलते हैं। అప్పుడు పేరుని మారుస్తారా? या साधारण रूप में कोई घर गृहस्थी के जंजाल में फंसा रहता है, धंधा दौरी करता है, ఎప్పుడైతే సాధారణ రూపంలోని గరగృహస్థంలోని ఇరుక్కుని ఉంటారో, వ్యాపారాలు అవి చేస్తూ ఉంటారో, పనిపాట్లని చేస్తూ ఉంటారో, तब नाम बदलते हैं। అప్పుడు పేరుని మారుస్తారా? हैं? पूरा मरजीवा పూర్తిగా మరజీవ, या जिंदा रहे लेकिन జీవిస్తూ ఉండాలి కానీ दुनियावी तरीके से ప్రపంచం యొక్క రీతిలోని मर जाए। మరణించేయాలి.
मर्जीवा बनते हैं మరజీవాగా అవుతారో तो घरगृहस्थ व्यवहार से संन्यास करते हैं। అప్పుడు గరగృహస్థ వ్యవహారం నుండి సన్యాసాన్ని తీసుకుంటారు. जाकर के निवृत्ति मार्ग में गुरु करते हैं। వెళ్ళి నివృత్తి మార్గంలోని గురువుని చేసుకుంటారు. तो कहेंगे मर गया। అప్పుడు అంటారు మరణించేశారని. कहाँ से मर गया? ఎక్కడి నుంచి మరణించారు? दुनिया से ప్రపంచం నుండి मर गया। మరణించారు. तो उनका అయితే వారి యొక్క फिर नाम भी ऐसे ही रखा जाता है। మళ్ళీ పేరుని కూడా అదే విధంగా పెట్టబడుతుంది. क्या? ఏంటి? 76 से पहले 76కి ముందు कोई व्यक्ति का नाम ఏ వ్యక్తి యొక్క పేరైనా ब्रह्मा कुमारियों ने బ్రహ్మ కుమారీలు शंकर नाम दिया, शंकर पार्टी नाम दिया। శంకరుని యొక్క పేరుని ఇచ్చారా? శంకర పార్టీ అనే పేరుని ఇచ్చారా? है? कब ఇవ్వలేదు అని స్టూడెంట్ అన్నారు. दिया? ఎప్పుడు ఇచ్చారు? 76 के बाद। 76 తరువాత. तो इससे क्या साबित होता है? అయితే దీని ద్వారా ఏం రుజువవుతుంది? कि मरजीवा बना या नहीं बना? మరజీవగా తయారయ్యారా లేక అవ్వలేదా? है? అయ్యారు అని స్టూడెంట్ అన్నారు. दुनियादारी से ప్రపంచం వారితోని मरजीवा बना మరజీవాగా అయ్యారా या లేక नहीं बना? ऐसे ही అవ్వలేదా? ब्रह्मा के लिए అలాగే బ్రహ్మ కోసం కూడా అయ్యింది. ब्रह्मा బ్రహ్మ जब दुकान वगैरह छोड़ करके ఎప్పుడైతే దుకాణాన్ని అది విడిచిపెట్టి भागीदारी सब छोड़ छाड़ करके భాగీదారీ అన్ని విడిచిపెట్టి सत्संग में लगा సత్సంగంలోని నిమగ్నమైపోయారో और सब कुछ మరియు అంతా कन्याओं माताओं को కన్యలకి మాతలకి अर्पण कर दिया। అర్పణ చేసేశారు. तो मरजीवा बना या नहीं बना? అప్పుడు మరజీవాగా అయ్యారా లేక అవ్వలేదా? बना। అయ్యారు. तो 47 में क्या नाम प्रत्यक्ष हुआ? అయితే 47లోని ఏం ప్రత్యక్షమయ్యింది? है जिस तन में भी प्रवेश करे ఏ తనువులోనైతే ప్రవేశిస్తారో उसका नाम ब्रह्मा रखते हैं। వారి యొక్క పేరుని బ్రహ్మ అని పెడతారు. कैसे पता चले इस तन में प्रवेश किया? ఎలా తెలుస్తుంది ఈ శరీరంలోని ప్రవేశించారు అని? जब ज्ञान सुनाते हैं। ఎప్పుడైతే జ్ఞానాన్ని వినిపిస్తారో ऐसा ज्ञान అటువంటి జ్ఞానం जो ज्ञान दुनिया में आज तक किसी ने ఏ జ్ఞానాన్నైతే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కూడా नहीं सुनाया వినిపించలేదు. तो फिर उनका नाम ऐसे ही रखा जाता है। అయితే तो అప్పుడు వారి యొక్క పేరుని అలాగే పెట్టడం జరుగుతుంది. यहाँ भी तो नाम पहले पहले बच्चों का ऐसे रखा है ना सबका। అయితే ఇక్కడ కూడా అందరిది మొదట కూడా ఆ విధంగా పేరుని పెట్టారు కదా. अभी वो नाम नहीं रखते हैं। ఇప్పుడు ఆ పేరుల్ని పెట్టరు. क्यों? ఎందుకు? है? जब నిశ్చయ చక్రాల్లోకి వస్తారని స్టూడెంట్ అన్నారు. नाम रखा था ఎప్పుడైతే పేరుని పెట్టారో तब प्रैक्टिकल जीवन में मरजीवा बने थे। అప్పుడు ప్రాక్టికల్ జీవితంలోని మరజీవాగా తయారయ్యారు. और अभी మరియు ఇప్పుడు अभी वे जिंदा हो गए। మళ్ళీ ఇప్పుడు బతికేశారు. दुनियादारी में ప్రపంచం వారిలోని क्यों नहीं रखते हैं? ఎందుకు పెట్టరు? कि नाम रखता हूँ పేరుని పెడతాను और फारकती देकर चले जाते हैं। మళ్ళీ విడాకుల్నిచ్చి వెళ్ళిపోతారు. क्या? ఏంటి? नाम किस आधार पर रखा जाता है? పేరు దేని ఆధారంగా పెట్టబడుతుంది? काम के आधार पर। పని ఆధారంగా అని స్టూడెంట్ అన్నారు. పని ఆధారంగా పెట్టబడుతుంది. मर्जीवा तो बने नहीं మరజీవాగా అయితే అవ్వలేదు. तो नाम भी कैंसिल। అప్పుడు పేరు కూడా క్యాన్సిల్. पीछे వెనుక
फारकती दे जाते हैं तो उससे क्या होगा? విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే దాని ద్వారా ఏమవుతుంది? మరణించేశారు అని స్టూడెంట్ అన్నారు. बाप के बने తండ్రి వారిగా అయ్యారు, और फिर फारकती दे दी. మళ్ళీ విడాకుల్ని ఇచ్చేశారు. ये तो ठीक नहीं है ना. ఇదైతే కరెక్ట్ కాదు కదా. मर्जीवा बने, बाबा का बने और మరజీవాగా అయ్యారు, మళ్ళీ బాబా వారిగా అయ్యారు, भाग जावे. మళ్ళీ పారిపోయినట్లయితే ये तो शोभता नहीं है. ఇదైతే శోభించదు. कितने कितनों के नाम रखे, ఎంతమందికి పేర్లను పెట్టారు. नाम रख करके कितना रखूंगा. పేర్లు పెట్టి ఎంత పెడతాను. बहुतों के नाम रखे, बहुत भाग गए. చాలా మందికి పేర్లు పెట్టారు, చాలా మంది పారిపోయారు. इसलिए बंद कर दिया. అందువలనే ఆపేశారు. इसलिए उनका नाम रखना అందువలనే వారి యొక్క పేర్లని పెట్టటం बंद कर दिया. ఆపేశారు. तुम्हारा नाम पढ़ना चाहिए. మీ పేరు పడాలి. तुम्हारा माने మీ యొక్క అంటే तुम्हारा किसको कहा जाता है? మీది అని ఎవరిని అంటారు? है वो रुद्रमाला के मन के ఆ రుద్రమాల యొక్క మనులయ్యారు, जिनके सन्मुख बाप प्रैक्टिकल में बैठ करके पढ़ाई पढ़ाते हैं. ఎవరికైతే సన్ముఖంగా తండ్రి కూర్చుని చదువుని చదివిస్తారు. उनको कहते हैं तुम. వారిని అంటారు మీరు. बच्चे పిల్లలు या तुम्हारा. లేక మీ యొక్క. तुम्हारा नाम पढ़ना चाहिए. మీ పేరు పడాలి. माने तुम जो रुद्रमाला के मन के हो, రుద్రమాల మనులైన అంటే మీరయ్యారు, तुम्हारा नाम पढ़ना चाहिए. మీ పేరు పడాలి. क्या नाम पढ़ना चाहिए? ఏం పేరు పడాలి? है? अरे एडवांस के आदि में అరే అడ్వాన్స్ యొక్క ఆదిలోని 4 कुमार निकले. నలుగురు కుమారులు వెలువడ్డారు. ब्रह्मा ने सृष्टि रची బ్రహ్మ సృష్టిని రచించారు. तो 4 मानस पुत्र पैदा किए. అప్పుడు నలుగురు మానస పుత్రుల్ని ఉత్పన్నం చేశారు. नाम रखा गया పేరు పెట్టారు. क्या? ఏంటి? सनत, सनातन, सनंदन, सनत कुमार. సనత్, సనాతన్, సనందన్, సనత్ కుమార్. जो ब्रह्मा का बड़ा बच्चा है, అయితే బ్రహ్మ యొక్క పెద్ద పిల్లవాడు ఎవరైతే ఉంటారో वो बड़ा बच्चा ఆ పెద్ద పిల్లవాడు क्या नाम? ఏం పేరు? सनत कुमार. సనత్ కుమార్. जिससे सनातन धर्म चला. దాని ద్వారా సనాతన ధర్మం నడిచింది. అతని ద్వారా సనాతన ధర్మం నడిచింది. इसलिए అందువలనే वो सनत कुमार ఆ సనత్ కుమారుడు योगियों का ईश्वर कहा जाता है. యోగిల యొక్క ఈశ్వరుడు అని అనబడతారు. ईश्वर, యోగీశ్వర్, ज्ञानेश्वर, జ్ఞానేశ్వరుడు, ज्ञानियों का జ్ఞానీల యొక్క ईश्वर. ఈశ్వరుడు. इधर भक्ति मार्ग में कृष्ण को भी कहते हैं. ఇక్కడ భక్తి మార్గంలోని కృష్ణుణ్ణి కూడా అంటారు, शंकर को भी कहते हैं योगेश्वर. శంకరుణ్ణి కూడా అంటారు యోగేశ్వరుడు అని. कृष्ण को भी कहते हैं योगी राज. కృష్ణుణ్ణి కూడా అంటారు యోగి రాజు అని. तो क्या 3 ईश्वर होंगे? అయితే ముగ్గురు ఈశ్వరులు ఉంటారా ఏంటి? है? वर माने श्रेष्ठ ते श्रेष्ठ. వరుడు అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. ईश माने शासन करता. ఈశ్ అంటే శాసనకర్త. ईश्वर माने ఈశ్వరుడు అంటే श्रेष्ठ ते श्रेष्ठ शासन करता. శ్రేష్టాతి శ్రేష్టమైన శాసనకర్త. एक ही होगा ఒక్కరే ఉంటారా या अनेक होंगे? లేక అనేకులు ఉంటారా? तो बताओ ये 3 नाम क्यों? అయితే చెప్పండి ఈ 3 పేర్లు ఎందుకని? क्योंकि वो तीनों ही जो नाम हैं ఎందుకంటే ఆ 3 పేర్లు ఏవైతే ఉన్నాయో एक के ही हैं. ఒక్కరివే అయ్యాయి. क्या? ఏంటి? जो सनत कुमार है సనత్ కుమారుడు ఎవరైతే ఉన్నారో वो ही వారే
शंकर है, శంకరుడయ్యారు. वही सनातन धर्म का వారే సనాతన ధర్మం యొక్క आदि स्थापक है. ఆది స్థాపకుడయ్యారు. जो सनत कुमार है సనత్ కుమారుడు ఎవరైతే ఉంటారో वही संगम युग में వారే సంగం యుగంలోని संगम युगी సంగమయుగి कृष्ण है. కృష్ణుడయ్యారు. तो तुम्हारा नाम पढ़ना चाहिए. అయితే మీ పేరు పడాలి. तो रुद्रमाला में नाम पढ़े या नहीं पढ़े? అయితే రుద్రమాలలోని పేర్లు పడ్డాయా లేక పడలేదా? रामायण में उनका नाम रख दिया है. రామాయణంలోని వారు పేర్లన్నీ పెట్టేశారు. दशरथ के దశరథుడి యొక్క 4 पुत्र हुए. నలుగురు పుత్రులయ్యారు. झाड़ के चित्र में नीचे दशरथ बैठे हुए दिखाए गए. కల్పవృక్షం యొక్క చిత్రంలోని దశరథ్ 10 రథాలు కూర్చోబెట్టి చూపించారు. 4 दाईं ओर की छोटी जड़ों में, 4 बाईं ओर की छोटी जड़ों में. 4 చిన్న కుడివైపు వేర్లలోని నలుగురిని, నలుగురు ఎడమవైపు చిన్న వేర్లలోని. और जो మరియు ఏదైతే मुख्य जड़ है ముఖ్యమైన వేరుందో उसके नीचे 2. దాని కింద 2. कितने रथ हुए? ఎన్ని రథాలయ్యాయి? है 10 रथ. దశరథ్. ये 10 रथ वाली आत्माएं ఈ దశరథ ఆత్మలు ఎవరైతే ఉంటారో, 10 రథాల ఆత్మలు ఎవరైతే ఉంటారో बेसिक ब्राह्मणों की दुनिया में బేసిక్ బ్రాహ్మణ ప్రపంచంలోని आ जाती हैं. వచ్చేస్తారో, उसके बाद దాని తరువాత राम वाली आत्मा రాముని యొక్క ఆత్మ ब्रह्मा के शरीर छोड़ने के बाद ज्ञान में आती है. బ్రహ్మ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత జ్ఞానంలోకి వస్తుంది. तो दशरथ का पुत्र हुआ या అప్పుడు దశరథ్ యొక్క పుత్రుడు అయ్యారా లేక नहीं हुआ? అవ్వలేదా? అయ్యారు. तो शास्त्रों में नाम दे दिया है दशरथ అయితే శాస్త్రాలలోని పేరునిచ్చేశారు. దశరథ్ का पुत्र యొక్క పుత్రుడు राम. अकेला राम की రాముడు. 4. ఒంటరిగా రాముడే అయ్యారా లేక నలుగురున్నారా? 4 भाई. నలుగురు సోదరులు. तुम्हारा नाम पढ़ना चाहिए మీ పేరు పడాలి. क्योंकि पहले पहले ఎందుకంటే మొట్టమొదట तुम मरजीवा बने ना. మీరు మరజీవాగా అయ్యారు కదా. है ब्राह्मणों की दुनिया में जन्म तो लिया. బ్రాహ్మణ ప్రపంచంలోని జన్మనైతే తీసుకున్నారు. ब्रह्मा कुमार कुमारी तो बने, బ్రహ్మ కుమార కుమారీలుగా అయితే అయ్యారు. परंतु కానీ उन ब्रह्मा कुमार कुमारी संप्रदाय के बीच में, ఆ బ్రహ్మ కుమార కుమారీల సంప్రదాయాల మధ్యలోని, ब्राह्मणों के बीच में బ్రాహ్మణుల యొక్క మధ్యలోని तुम మీరు को अलग थलग कर दिया गया या नहीं कर दिया गया? మిమ్మల్ని వేరు చేసేసారా లేక వేరు చెయ్యలేదా? है तो मरजीवा बने या नहीं? అయితే మరజీవాగా అయ్యారా లేక అవ్వలేదా? అయ్యారు అని స్టూడెంట్ అన్నారు. दुनिया से ब्राह्मणों की दुनिया से मर गए ప్రపంచం వారి నుండి, బ్రాహ్మణ ప్రపంచం నుండి మరణించారా या जिंदा रहे? లేక జీవించి ఉన్నారా? आप मुए मर गए दुनिया. మనం మరణించినట్లయితే మన కోసం ప్రపంచం కూడా మరణిస్తుంది. हाँ मरजीवा तो बने हो, ఆ మరజీవాగా అయితే అయ్యారు. परंतु కానీ परंतु लगा दिया. కానీ పెట్టేశారు. परंतु కానీ यहाँ मरजीवा बन करके ఇక్కడ మరజీవాగా అయ్యి, यहाँ माने कहाँ ఇక్కడ అంటే అక్కడ है? संगम में. స్టూడెంట్ అన్నారు సంగం యుగంలోనని. సంగం యుగంలోని यहाँ मरजीवा बन करके ఇక్కడ మరజీవాగా అయ్యి आज बाबा का बन जाते हैं ఈ రోజు బాబా వారిగా అయిపోతారు. और कल फिर फारकती दे देते हैं. మళ్ళీ రేపు విడాకులనిచ్చి వెళ్ళిపోతారు.
विरोधी बन जाते हैं విరోధిగా అయిపోతారు, फारकती देकर। విడాకులు ఇచ్చి। तो वो तो कितना नाम मुफ्त में, అయితే వారు ఎంత చవకగా मेहनती में ही मुफ्त में नाम बदनाम करते हैं। तो కష్టంగానే పేరుని పాడు చేసుకుంటారు। इसलिए अब नाम नहीं रखते हैं। అందువలనే ఇప్పుడు పేరుని పెట్టరు। क्या ఏంటి? नाम रखना పేరుని పెట్టడం बंद कर दिया। ఆపేశారు। पहले नाम पड़ गए। మొదట పేర్లు పడ్డాయి। क्या ఏంటి? कोई का नाम राम, కొందరి పేరు రాముడు, कोई का नाम भरत, కొందరిది భరతుడు, कोई का नाम ఒకరి పేరు लक्ष्मण, లక్ష్మణుడు, कोई का नाम ఒకరి పేరు शत्रुघ्न। శత్రుఘ్నుడు। राम की राजगद्दी రాముని యొక్క రాజగద్ది चित्रों में दिखाई जाती है ना। చిత్రాలలో చూపించబడుతుంది కదా। రాముని యొక్క సింహాసనం చిత్రాలలోని చూపించబడుతుంది కదా। नहीं दिखाई जाती, చూపించబడదా? दिखाई जाती है। చూపించబడుతుంది। जो फारकती दे गए ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో वो फिर दास दासी बनते हैं। వారు మళ్ళీ దాసదాసీయులుగా అవుతారు। राजगद्दी में क्या दिखाया? రాజసింహాసనంలోని ఏం చూపించారు? राम राजगद्दी पर बैठा है, రాముడు రాజసింహాసనం మీద కూర్చొని ఉన్నారు, है? और लक्ष्मण మరియు లక్ష్మణుడు छाता लिए खड़े हैं। గొడుగుని తీసుకొని నిలబడి ఉన్నారు। क्या कर रहे हैं? ఏం చేస్తున్నారు? है? छत्र छाया लिए खड़े। ఛత్రఛాయిని తీసుకొని నిలబడ్డారు। तो दास दासी हुए ना, అప్పుడు దాసదాసి అయ్యారు కదా। है? और शत्रुघ्न మరియు శత్రుఘ్నుడు पांव धो रहे हैं। కాళ్ళుని కడుగుతున్నారు। तो दास दासी हुए ना, అప్పుడు దాసదాసి అయ్యారు కదా। है? और మరియు भरत क्या कर रहे हैं? భరతుడు ఏం చేస్తున్నారు? चावल ढुलाई रहे हैं, पंखा। విసునకర్రతో విసురుతున్నారు। तो दास दासी हुए ना, అప్పుడు దాసదాసి అయ్యారు కదా। तो खराब काम किया होगा, అయితే చెడు పనిని చేసి ఉండొచ్చు। है? बाप का बने తండ్రి వారిగా అయ్యారు, और बन करके మళ్ళీ అయ్యి क्या किया? ఏం చేశారు? फारकती दे दी। విడిచిపెట్టి వెళ్ళిపోయారు। तो అయితే नीचे पद पाएंगे, నీచ పదవిని పొందుతారా? राजधानी में तो आएंगे। రాజధానిలోకైతే వస్తారు। क्या? ఏంటి? सूर्यवंशी राजधानी में तो आएंगे, సూర్యవంశీ రాజధానిలోకైతే వస్తారు। लेकिन नीचे पद पाएंगे కానీ నీచమైన పదవిని పొందుతారా? या ऊंचा पद पाएंगे? లేక ఉన్నతమైన పదవిని పొందుతారా? नीच पद पाए लेते। నీచమైన పదవిని పొందుతారు। और यहाँ संगम युग में नीच पद पाते हैं। మరియు ఇక్కడ సంగమ యుగంలోని నీచమైన పదవిని పొందినట్లయితే तो ब्रॉड ड्रामा में ऊंचे पद पाएंगे क्या? అప్పుడు బ్రాడ్ డ్రామాలోని ఉన్నతమైన పదవిని పొందుతారా ఏంటి? नहीं। లేదు। भावी त्रेता की अंतिम जन्म की जो गद्दियां हैं, అక్కడ కూడా త్రేతాయుగం యొక్క అంతిమ సింహాసనాలు ఏవైతే ఉంటాయో स्वर्ग को नष्ट करने वाली गद्दियां, స్వర్గాన్ని నష్టం చేసేటటువంటి సింహాసనాలు। ఓం నమ శివాయ్। విసిడి నంబర్ 2334, ఆడియో నంబర్ 2820। ఓం శాంతి।